గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయాలకి ఒక ఐకాన్గా చెప్పబడుతున్న ఆయన రాజకీయ భీష్ముడిగా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సుప్రసిద్ధ నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి. అదే అయినప్పుడు 8 దశాబ్దాల జీవితం ముగించుకుని 81లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ న్యూస్ ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తుంది. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడం, విజయవంతంగా నడవడం అన్నది ఎట్లా సాధ్యమైంది సార్? ఇంత గ్రేట్ జర్నీ అన్నది ఏ నాయకుడిని దగ్గరుండి మేము దాదాపుగా జర్నలిజం 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు చూస్తున్నా. ఇట్లాంటి విజయాలు సాధ్యం కాలేదు. ఎలాగా మీరు చేయగలిగారు? 30 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నా నడవడిక చూస్తున్నారు, నా మాట తీరు చూస్తున్నారు, నా యాక్షన్ ఎలా ఉంటుందో చూస్తున్నారు, నా అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయో కూడా పంచుకున్నవారు. జర్నలిస్ట్గా నా యొక్క ప్రయాణాన్ని గమనిస్తున్నవారు, ఏ విధంగా వ్యవహరిస్తానో, నా వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అభివృద్ధి ధ్యేయంగా ఎలా పనిచేసామనేది. ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి పుట్టి, ఒక కమ్యూనిస్టు భావజాలాలతో వచ్చిన కుటుంబం నుంచి పుట్టి, త్యాగాలతోటి వచ్చిన కుటుంబం నుంచి వచ్చాము. మామగారి తరఫున కానీ అత్తగారు మా పుట్టింటి తరఫున కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చాము. సామాన్య జనుల యొక్క సమస్యల మీద దృష్టి సారిస్తూ పోరాటం చేసిన వాళ్ళం. కాలేజీ రోజుల్లో కూడా యాక్టివ్గా ఉన్నవాళ్ళం, ఆటల పాటల్లో కూడా యాక్టివ్గా ఉన్నవాళ్ళం. వ్యాపార రంగంలోకి వచ్చాక కూడా ఒక దృక్పథం, సేవా దృక్పథంతో ఉండటంలో అవకాశాలు వచ్చాయి. 82లో రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంగా వారు నన్ను పిలిపించడం, మా తమ్ముడు మొదట ప్రసాద్ యాక్టివ్గా ఉండేవారు, నన్ను రామారావు గారు ప్రత్యేకించి పిలిపించి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పచెప్పారు. ఈ జిల్లా నాయకుల యొక్క కోరిక మీద, ఆనాడు తెలుగుదేశం నాయకుల కోరిక మీద అప్పచెప్పారు. ఏదైతే ఆయన పర్యటనలంతా కూడా దిగ్విజయంగా 2 జిల్లాల్లో కూడా పర్యటనలు చేయించడం, బాధ్యత సక్రమం, ఎన్నికల సందర్భంలో కూడా నా మీద గురు బాధ్యత నుంచి అభ్యర్థుల నిర్ణయంలో కానీ అవకాశాలలో నాకు గుర్తింపు ఇచ్చారు. 82లో నేను పోటీ చేశాను. మొదటిసారిగా ఎన్నికల రంగంలో కాలేజీల్లో గెలవటం వేరు, ఎన్నికల్లో మొదటిసారిగా గెలవటం వేరు. ఆ రోజున 38,000 మెజార్టీతో మొదటిసారిగా 83లో అసెంబ్లీలోకి అడుగుపెట్టాం. అసెంబ్లీలో కొత్త, మాకు కూడా కొత్త. ఏ విధంగా ప్రజాసేవలోకి వెళ్ళాలి, చట్టం ఏంటి, చట్టాన్ని ఎలా గౌరవించాలి, ఈ చట్టాలని ప్రజలకు అనువుగా ఎలా చేయాలనేది లక్ష్యం ఆలోచించే సందర్భం. అది అనుభవం తక్కువ. అప్పటికే అసెంబ్లీలో 83లో వెంకయ్య నాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఉన్నారు. కొంతమంది ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవారు, వావిలాల్ గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు. అందరినీ చూసి నేర్చుకొని సమస్యలను ఎలాగా వెలుగులోకి తేవాలి, ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన సూచన. అలాగే నియోజకవర్గంలో ఆనాడు రాజమహేంద్రవరం చాలా చెత్తకొప్పలాగా ఉండేది, చాలా చెత్తకొప్పలు. 82లో నేను పార్టీలో ప్రారంభించి 83 ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఒక మంచినీటి సౌకర్యం సరిగా లేదు. ఎక్కడెక్కడ ట్యాంకర్ దగ్గర కొట్టుకునేవాళ్ళు, టాయిలెట్ లేదు, పబ్లిక్ టాయిలెట్ లేవు, ఊరంతా పాకలతోటి, అగ్ని ప్రమాదాలతోటి, స్కూల్ బిల్డింగ్ సరిగా లేవు, అధ్వానమైన శానిటేషన్తో ఉండేది. గోదావరి గట్టంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నాం. నేను కూడా ఒక బీఎస్సీ చదువుకున్న వ్యక్తిగా కొంత ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఫలితంగా రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేయగలిగాను. ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. 2-3 సార్లు బాటమికి గురయ్యాము. మళ్ళీ 3 సార్లు రూరల్లో మనం గెలిచాం. 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచాను. ఈ కోస్తా జిల్లాలో చంద్రబాబు గారు తర్వాత మొత్తం ఏపీలో నేను ఎక్కువ సార్లు గెలిచిన వాడిని. ఆ విధంగా కులం బలమో, స్థాన బలమో, ధనబలమో కాదు, ప్రజాబలంతో గెలుస్తూ వస్తూ ఉన్నాం. కష్టకాలంలో కూడా గెలుస్తూ వస్తున్నాం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం. ఫలితంగా ఒకటి మంద పోయింది. మన ఆస్తులు, మన మంచి వ్యాపారాలు చేసేవాడిని. నేను రాజకీయంలో రాకముందు 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని. చాలా సంవత్సరాలు ట్యాక్స్ కట్టేవాడిని. వచ్చిన ఆదాయాన్ని బాగా వారికి ఖర్చు పెట్టేవాళ్ళం, ఉద్యమాల్లో ఖర్చు పెట్టేవాళ్ళం, ప్రజలకు ఖర్చు పెట్టేవాళ్ళం. సరే, ఎనీహౌ పార్టీ వచ్చిన తర్వాత నా సొంత డబ్బులే ఖర్చు పెట్టి అనేక సంవత్సరాల పాటు పార్టీని నడుపుకుంటూ వచ్చాం. ఫలితంగా గుర్తింపు వచ్చింది. సార్, అంటే కోట్ల రూపాయల విలువైన వ్యాపారం వదులుకొని రాజకీయాల్లోకి రావడం, తర్వాత ప్రతి మధ్యలో వదిలేశారు మీరు. రామారావు గారు 93లో నేను ఈ మద్యపాన నిషేధం పెట్టాలని ఆలోచన వచ్చేటప్పటికి వద్దు, మనం ముందుగానే క్లోజ్ చేసాం. నాకు హెవీ లాస్. నాకు అలాగే నేను సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి. నా తాత దగ్గర నుంచి వచ్చిన 60 ఎకరాల మాగాని పోయింది. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి. నీతిగా నిజాయితీగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ పరిస్థితి. ప్రతి ఎన్నికల్లో మీరు ఇల్లు తాకట్టు పెట్టి పోటీ చేసే పరిస్థితి. ఇప్పుడు ఇల్లు తలకా పెట్టి అమ్మేసినా కూడా రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడాలి సార్? డబ్బు ప్రభావం పెరిగింది. నేను ముందే చెప్పాను. నేను
10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు కేవలం సాదర ఖర్చులతోటే ఎన్నికలు దిగుతూ వచ్చాను. అప్పటికి కొన్ని డబ్బు పెరుగుతుంది, చెప్పిన అంకెలకి లెక్కలకి పొంతన కుదురుతుంది, కానీ ఖర్చు భారీగా పెట్టి కార్యకర్తలకి ప్రచారానికి ఖర్చు పెట్టేవాడిని, ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. ఆ విధంగా గెలుచుకుంటూ వచ్చాం. గత 3 ఎన్నికలకు సందర్భించి మనీ ప్రభావం గణనీయంగా పెరిగిపోయింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా పెరిగింది, అన్ని పార్టీల్లో పెరిగింది. ఒకప్పుడు 5,000 10,000 తోటి గెలిచిన వాళ్ళంతా ఇవాళ కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనీ ప్రభావం పెరిగింది, కులాల కుంపట్లు వచ్చాయి, రకరకాల ఈక్వేషన్లు మారుతూ ఉన్నాయి. నీతిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఒకసారి ఒక పుష్కరాలకి చాలా గట్టిగా 2003లో పుష్కరాలకి చాలా మంచి డెవలప్మెంట్ చేసాం. ప్రజలందరిని ఒప్పించి రోడ్లు విశాలం చేయటం కానీ, ఒక శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, గోదావరి బండ్లంతా ఇంప్రూవ్ చేసాం. మీరు చూశారు కదా, పాకలు లేవు రాజమండ్రిలో ఈ రోజున. స్లమ్ అనేది లేదు. స్లమ్ నేచర్ అంటారు కానీ స్లమ్ లేదు. ఎందుకంటే స్లమ్లో IDSMTలో మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేసాం, డ్రైన్లు కట్టాం, ఇళ్ళు కట్టాం. ఎన్ని ఇళ్ళు, 1000 ఇళ్ళు కట్టించాను నేను. పాక అనేది లేదు. రోజు అగ్ని ప్రమాదాలు ఉండేవి. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో. ఇప్పుడు అగ్ని ప్రమాదాలు లేవు. వాటర్ హయ్యెస్ట్ ఫర్ క్యాపిటా వాటర్ రాజమండ్రిలో ఉంది. 175 లీటర్లు ఫర్ హెడ్ సప్లై అవుతుంది. కాకపోతే యూనిఫార్మిటీ లేదు. స్కూల్ బిల్డింగ్లన్నీ కట్టించాం, అనేక కళాశాల బాగు చేయించాను. ఇవాళ ఆటోనగర్ వచ్చిన, శాటిలైట్ సిటీ వచ్చిన, లేకపోతే ఒక హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన, తెలుగు విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, అనేక బొమ్మూరు కాంప్లెక్స్లో అన్నీ నా ప్రభావం. ఇవాళ సైన్స్ సెంటర్ వచ్చింది, ఒక టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చింది, ఒక డైట్ వచ్చింది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఒక SCల కోసం, ఒక BC రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, ఒక ST గిరిజన పాఠశాల వచ్చింది, డైట్ వచ్చింది, మహిళా ప్రాంగణం వచ్చింది, న్యాక్ బిల్డింగ్ వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం. ఇవన్నీ నేను చేసినాయి కదా. మీ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధించారు సార్. ఇవన్నీ మీకు రాజకీయంగా తర్వాత రూరల్కి మారినప్పుడు ఉపయోగపడ్డాయా? తప్పకుండా ఉపయోగపడ్డాయి. రూరల్ మండలం స్ట్రాంగ్ తెలుగుదేశం అయిపోయింది. ఎప్పటి నుంచో అక్కడ ఉన్న ప్రజలు మీరు రావాలి అనేవాడు, నేను రాలే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు రూరల్లో రండి, బత్తిన సుబ్బారావు గారు కూడా మీరు రూరల్లో రండి, ఆడ పోటీ చేయండి అనేవాళ్ళు. అక్కడ నాయకులు అన్న కానీ బలవంత పెళ్లిలాగా నన్ను ఒక రాజమండ్రి బీజేపీకి ఇచ్చిన సందర్భంలో నాకు రూరల్ పంపించారు. అయినా 2 బీఫారాలు ఇచ్చారు, నీ ఇష్టం అని. కానీ పార్టీ శ్రేయస్ కోసం నేను అక్కడ నిలబడ్డాను. వాళ్ళు ఆశీర్వదించారు, నన్ను వాళ్ళ మనిషిగా స్వీకరించారు, 3 సార్లు గెలిపించారు. రాష్ట్రం అంతా తెలుగుదేశం తుడిచిపోయిన రోజుల్లో కూడా నన్ను గెలిచిన 23 సీట్లు నాది ఒకటి అయిపోయింది. 2014లో 2024లో పరిణామాలు చాలా క్లిష్టంగా, మరి చాలా టిక్కెట్ చౌదరి గారికి రాదు అనే ప్రచారం ఇంటా బయట కూడా నడిచింది. కానీ 2 సార్లు విజయవంతంగా పక్కకు మారినా 2 సార్లు విజయవంతంగా తెచ్చుకున్నారు. ఒకసారి 14లో మీరు ఇక్కడి నుంచి మారడం అన్నది ఒక ఎవరు ఊహించలేని పరిణామం. 2024లో ఖచ్చితంగా ఇది జనసేనకి వెళ్తుంది అనే టైంలో కూడా మీరు టికెట్ నిలబెట్టుకోగలరు. సీక్రెట్ ఏంటి? అసలు సీటు రాదు అనే ప్రశ్నే లేదు. నెంబర్ 1 క్లియర్ కట్గా 83 ఒకటి బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు, వాళ్ళ నాయకులు పట్టుబట్టారు. అయినా కూడా నాకు 2 బీఫారాలు పంపించారు లాస్ట్ మినిట్. అక్కడ చేసుకోండి, వాళ్ళు వద్దు బుచ్చిచౌర గారికి ఇవ్వాలి, కాకపోతే పొత్తు ధర్మంలో అడుగుతూ ఉన్నారు కనుక వారు తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటే నాకు 2 బీఫారాలు పంపించారు. 2 బీఫారాలు పంపిస్తే 2 చోట్ల నామినేషన్ వేస్తుంది. కానీ రూరల్లో సబ్స్టిట్యూట్ లేరు. రూరల్ ఎగిరిపోద్ది. ఓకే, ఇక్కడ కనీసం బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. అందువల్ల నేను అక్కడ విత్డ్రా చేసుకుని అక్కడే పోటీ చేసి అక్కడ గెలిపించాం. పార్టీ శ్రేష్ఠ దృష్టి 12 రోజుల్లో 22,000 మెజార్టీతో గెలిచాను. 12 రోజులు నేను ప్రచారం చేసింది. తిరిగి 19లో నాకే సీట్ ఇచ్చారు. 19 కూడా ఒక అసలు చాలా కష్టమైన సందర్భం. అసలు పార్టీ అంత వేవు లేని టైంలో ఎలా గెలిచారు? నేను చేసిన అభివృద్ధి నన్ను నిలబెట్టింది. నాయకులంతా కలిపి 11,000 మెజార్టీతో గెలిపించారు. అంత టైట్నెస్లో కూడా 11,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. 24కు వచ్చేటప్పటికి కొంతమంది బీజేపీ జనసేన సంబంధించిన స్థానిక నాయకులు వేసిన పౌల్ ప్లేలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇరగటంలో పెట్టారు. ఆయన ఏం చెప్పకుండానే మాకు సీట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ఇరగటంలో పెట్టారు. ఆయన టు సేవ్ హిజ్ ఫేస్ ఆయన కొద్ది రోజులు ఆగండి, బుచ్చిచౌర గారి సీట్ క్యాండిడేట్ ఆయనే, రేపు గెలిచేది ఆయనకి, అందువల్ల ఆలస్యం అయినా పర్లేదు, కొద్దిగా ఆగండి, మా వాళ్ళు ఏదో నన్ను అనవసరంగా ఇరికిచ్చారని చెప్పేసి ఆయన ఫీల్ అయితే ఆగారు. అయినా కూడా నాకు సీట్ ఇచ్చారు, నేను గెలుస్తానని తెలుసు. 64,000 మెజార్టీతో గెలిచాము. ఆడ మినిస్టర్ గారు ఒక BC కారుతో వచ్చారు, అయినా కూడా భారీగా ఖర్చు పెట్టారు. నేను డబ్బు ఖర్చు పెట్టొద్దయా, నువ్వు ఖర్చు పెట్టకు, నేను ఖర్చు పెట్టద్దు, ఎవరు బలం ఉండాలి గెలుస్తాం కదంటే, కాదు మా జగన్మోహన్ రెడ్డి డబ్బు పంపించాడు, నేను
ఖర్చు పెట్టకపోతే ఊరుకోవడం అని చెప్పాను. ఓడిపోతావు, భారీగా ఓడిపోతావు అని చెప్పాను. అలాగే జరిగింది. సో ఇక్కడికి పుష్కర అభివృద్ధి పనులకు సంబంధించి అఖండ గోదావరికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా బుచ్చయ్య చౌదరి గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఆయన పట్టారంటే వదలరు అది కామెంట్ చేశారు. ఎలా చూడాలి దీన్ని? అభివృద్ధి చేయం, నాకు గ్రూపులు లేవు. టికెట్ విషయంలో అన్నారు. టికెట్ విషయంలో పట్టేముంది, అది చెప్పారు కదా చంద్రబాబు గారు ఏమన్నారు, మీదే సీటు, సిట్టింగ్ అనౌన్స్ చేయడం లేట్ అవుతుంది. సిట్టింగ్లకి ఇస్తాను ముందు నుంచి చెప్పారు. మీరు సిట్టింగ్లు ఏంటి, అసెంబ్లీలో పోరాటంలో మొదటి లైన్లో ఉన్నవాడు నేను. 23లో 4 పోతే కూడా 19 మందిలో హయ్యెస్ట్ సోషల్ మీడియాలో కానీ డిబేట్లలో కానీ వాడిని చీల్చి చెండాడుతూ వెళ్ళాం. అసెంబ్లీలో ఫ్రంట్ లైన్లో పోరాడాను ఈ వయసులో. నా తర్వాతే అచ్చెన్నాయుడు గారు కానీ రామానాయుడు గారు నా తర్వాతే పోరాటంలో. మరి నాకు సీటు కూడా 19 మందికి సీట్లు అని చెప్పినప్పుడు నాకు ఎందుకు సీటు అనౌన్స్ చేయలేదు? ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. అది కొంచెం హార్ట్ బర్నింగ్ ఇష్యూ. ఓకే, ఎవరో ఆపడం సరైనది కాదు కదా. పార్టీ ఫౌండర్ మెంబర్, ఈ జిల్లాలో పార్టీని ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళిన వాడిని నేనైతే నా సీట్ ఆపడం కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇచ్చారనేది కాదు, ఎలా ఇచ్చారనేది కాదు, ఆపడం కరెక్ట్ కాదు. అది అవమానం నిజం చెప్పాలంటే. అయినా చెప్పాను నేను గెలుస్తా. 84లో 2014లో చంద్రబాబు భయపడుతున్నావు, నాకు భయం లేదు. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏ సీట్ ఇచ్చినా గెలుస్తా. రాజానగరం పోయినా గెలుస్తా. నేను డంకా బాగా ఊపు ఉంటే 25,000తో గెలుస్తా, ఊపి లేకపోతే 5,000లో గెలుస్తా. గెలుపు ఖాయం. కాకపోతే నా స్ట్రాంగ్ హోల్డ్ రాజమండ్రి, నా కార్యస్థలం రాజమండ్రి. నా పార్టీ పునాదులంతా ఇక్కడ ఉన్నాయి. మహిళా గ్రూపులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాను, 3,000 గ్రూపులు ఏర్పాటు చేశాను. బలవంతా ఉంటుంది నాకు అని చెప్పాం. సరే ఇచ్చారు. 64,000 మెజార్టీతో మనం గెలిచాం. సరే డెవలప్మెంట్ మైండ్ ఏంటి, రాజమండ్రికి రూపురేఖలు మార్చాను. అవగాహన ఉంది, పూర్తి అవగాహన. సందు గొందు ఎక్కడ ఏ పేట ఉంది, ఎవరు ఏ వర్గాలు ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎవరు ఈ వృత్తిదారులు ఉన్నారు అనేది అవగాహన చేసాం. వారు ఒక కేవీఆర్ స్వామి రోడ్డు చేసిన, ఒక మెరక వీధి చేసిన, టెంపుల్ సిటీ రంగరీజ్పేట చేసిన, జెండా పంజా రోడ్డు చేసిన, కందకం రోడ్డు చేసిన, దేవీ చౌక్ ఏరియా కానీ, ఇక్కడన్న తిలక్ రోడ్డు కానీ, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు కానీ, లేకపోతే ఈ శ్యామలమ్మ పంత రోడ్డు కానీ ఎవరు చేశారు? టెంపుల్ సిటీ కూడా చేశారు. అసలు పుష్కర ఘాట్లో అందరినీ తీసుకెళ్ళి శాటిలైట్ సిటీ ఏర్పాటు చేసి 14 సిటీలు ఏర్పాటు చేశాను బయట. అటు సింహాచల్ నగర్ దగ్గర నుంచి మొదలెట్టి ఆ పక్కన కొంతమూరులో కాతేరులో శాటిలైట్ సిటీ ఏబిసిడి బ్లాక్లు, అలాగా వీరభద్రా నగరు నేను పెట్టినా. ఇవన్నీ కూడా రాఘవేంద్ర నగరు, ఎర్రకొండ ఎవరు చేశారు? ఒక ఆటో నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజు కట్టించాం. ఇవాళ కొత్తది వస్తుంది. ఒక శ్మశానం లేని రోజుల్లో శ్మశానం మొదలెట్టించాను. రోల్ మోడల్ అయింది ఆంధ్రప్రదేశ్లో. 2 శ్మశాన వాటికలు, 2 తీర ప్రాంతంలో ఘాట్లు కట్టించాం. పుష్కర ఘాటు పూర్తిగా అభివృద్ధి చేసింది నేనే. రైల్వే ట్రాక్, రైల్వే వాళ్ళతో డబ్బులాడి కూడా లాస్ట్ పుష్కరాలు పెంచాం. కోట్లింగాల ఘాటు 1 కిలోమీటర్ చేయించింది నేనే. ఎయిర్పోర్ట్ రోడ్ చేయించింది నేనే. ఏం చేయలేదు, రోడ్లన్నీ విశాలం చేయించాం. తర్వాత ఏం జరిగింది పని? వాటరు నా హయాంలో 3 ఫిల్టరేషన్ ప్లాంట్లు కొత్తవి వచ్చినాయి. దాదాపు 14 నీళ్ళ ట్యాంకులు కొత్తవి కట్టించాను, పెద్దవి. ఇవి రిజర్వాయర్లు. ఎవరు చేశారు? కొంతమంది అంటారు ఏం చేశాడు ఆయన నాయకులకి. రమ్మంట వేదిక మీద మాట్లాడదాం, కూర్చుందాం, మాట్లాడదాం అంటే భయపడిపోతారు, రారు ఎవరు. కాకపోతే అన్ని ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్న అరుణ్ కుమార్ గారు కానీ, శివరాం సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, లేకపోతే రౌస్, వాళ్ళంతా అంగీకరిస్తారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారే ఆయన జోలికి వెళ్ళొద్దురా బాబు, ఆయన చక్కగా చేసుకెళ్తున్నాడు, ఆయనకు అడ్డుపడొద్దని చెప్పేవాడు. అందువల్ల డెవలప్మెంట్ మైండ్ నాకు. ఎక్కడికైనా వెళ్తుంటే సందుకు చూసుకుంటూ వెళ్తా. పూర్తి అవగాహన ఉంది డ్రైనేజ్ మీద, ఈ మంచినీటి మీద అవగాహన ఉంది. ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పుడు నల్లా ఛానల్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ చేసుకొచ్చాం. మురుగునీటికి ఇబ్బంది లేదు కానీ వర్షపు నీటికి ఇబ్బంది అవుతుంది. వర్షపు నీరు తొలగించడానికి కొంచెం ప్రణాళిక చేసాం. ఈ టైంలో కూడా కొంత చేయాల్సింది ఉంది. ఇంకా కొంత ఎక్స్టెండ్ అయిన ఏరియా అంతా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకటి జాబ్ ఓరియంటేషన్ లేదు. సమస్య ఏంటంటే ఇక్కడ సరైన భూములు దొరకనందువల్ల భూములన్నీ ఏనాడో పంపిణీలు అయిపోయినాయి కనుక సంస్థలు పెట్టాలంటే భూములు ఉండట్లా. ఇవాళ కలెక్టరేట్ కట్టాలంటే జాంపేటలో అంటారు. నేను తీసుకెళ్ళి చూపించా, ఇక్కడ ఉన్న ఆయన ఎందుకు ఈ ఇరుకులో ఎందుకు పెడతారని చెప్పాము. వాళ్ళ న్యాక్ బిల్డింగ్లు అన్నీ వచ్చాయి, అక్కడ సంస్థలన్నీ బాగు చేస్తున్నాం. మొన్న నేను వెళ్ళాక టిట్కో ల్యాండ్ నేనే చూపించినవి. టిట్కో ఇళ్ళు వచ్చినాయి, 6,200 ఇళ్ళు.
ఇవాళ కూడా సరిగా పంచలేని పరిస్థితి ఉంటే అది సరి చేసుకుంటూ వెళుతున్నాం. నేనేమంటానంటే నిస్వార్థంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. జిల్లాలో అనేక కులాల ప్రాబల్యం, కాపులను కావచ్చు, సెట్టిబెల్జలు కావచ్చు, బీసీల్లో ఎస్సీలు కావచ్చు, ప్రాబల్యం. అలాంటి చోట్ల నేను నెగ్గురు రావడం అనేది, అందరినీ ఆకర్షించడం అనేది, అందరి తల్ల నాలుగులాగా ఉండటం. వ్యక్తిగతంగా నన్ను ఎవరు విమర్శించరు కదా. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు అద్దెన్నావు, ఇది చేసావు అని అనేవాళ్ళు లేరు కదా ఆంధ్రదేశంలో. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను ఏం అనలేడు కదా. ఇప్పుడు 1982లో పార్టీ పెట్టిన తర్వాత 83లో పోటీ చేశారు. అప్పటి నుంచి శత్రు దుర్భేద్యంగా మీరు పార్టీని నిర్మించుకుంటూ వెళ్ళారు. రాజమండ్రి అంటే అది మాకు పెట్టని కోట అని తెలుగుదేశం పార్టీ భావించేలా చేశారు. 3 సార్లు ఇక్కడ మేయర్లు గెలవడానికి కూడా మీరు వేసిన పునాది అన్నది స్పష్టం. 3 సార్లు సెలక్షన్ అంతా నాదే, గెలిపించింది నేనే. అవును. అయితే 2004లో 2009లో మీరు మీ పార్టీ వాళ్ళతో అంతర్గతంగా వెన్నుపోటుకు గురవడం వల్ల ఓటమి పాలయ్యారన్నది జరుగుతున్న ప్రచారం. లేకపోతే కొన్ని సందర్భాలు మీరు కూడా వాక్యం నిజానా? ఒకసారి వెన్నుపోట జరిగింది. అప్పారావు లాంటి వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. పార్టీలో ఉండి సీట్ల కోసం అని చెప్పి ఉద్యమాలు చేసి, రకరకాలుగా చేసి, తప్పుడు ప్రచారం చేసి పీఆర్పీకి చేశారు. నేరంలో ఎంత 1100 ఓట్లలో 1000 ఓట్లు సుమారుగా 1054 ఓట్లు 1100 ఓట్లతో ఓడిపోయాను. అది కూడా ఆ రోజు రాత్రి బొత్స సత్యనారాయణ గారు 2 కోట్లు పంపిణీ చేయడంలో ఓడాం. అంతకుముందు అయితే ప్రభుత్వ వ్యతిరేకంగానే ఓడాం. 2004లో ప్రభుత్వం 9లో అవకాశం ఉంది. 9లో అవకాశం ఉంది గెలిచేది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉండేవాడిని. మా వాళ్ళు కొంతసేపటి నా దగ్గర డబ్బులు లేకపోవడం, తెల్లారు ఉదయాన్నే జనం వచ్చి ఇంటి మీద పడిపోయారు, డబ్బులు పంచండి అని, అవతలాలు పెంచారని. నా దగ్గర డబ్బులు లేవు. నేనే మరీ పేదవాడిని అని చెప్పను, కానీ ఒకళ్ళ మీద ఆధారపడకుండా, చేయి చాచకుండా ఎలక్షన్లు చేసుకొచ్చాను. పెద్దానికి వెళ్ళి జనానికి వెళ్ళి మీరు సందా ఇస్తారని అడిగే రోజులు లేవు. ఎవరన్నా తెచ్చి 4 రూపాయలు ఇస్తే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుంటా, మిగతా ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్లాన్లకి ఎంత, ఆటికింత, వీటికింత ఊరి మీద పడిపోతున్నారు కదా. చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలు. సరేలే, ఇక ఏం చెబుతాం సార్. ఇప్పుడు అంటే 2004, 2009 ఈ అనుభవాలు తెచ్చే తర్వాత ఓటమి ఎరుక్కుండా హ్యాట్రిక్ కొట్టడం అంటే అందులో రూరల్లో 100 రాజకీయాలు ఉంటాయి, 100 గ్రూపులు ఉంటాయి. ఎలా మేనేజ్ చేయగలరు? గ్రూపులు లేవు. మా వాసు గారు ఇక్కడే ఉన్నారు కదా, నాకు గ్రూపులు ఉండవు. నాకు అందరూ సమానమే. వాడు మేడలో ఉన్నవాడా, మెద్దెలో ఉన్నవాడా, గుడిసెలో ఉన్నవాడా, ఎస్సీయా, బీసీయా, పాకలో ఉన్నవాడు నాకు సమానం. అందరూ సమానమే. పేదవాడే నాకు టాప్ ప్రయారిటీ. మర్చిపోవాలి, వృత్తిదారు టాప్ ప్రయారిటీ. నా మనస్తత్వం వీళ్ళందరికీ తెలుసు. నేను కోపడ్డా ఎలా ఉంటుందంటే మళ్ళీ వెంటనే భుజం మీద చేస్తాను. కోపం ఉండదు నాకు, కోపడాల్సిన అవసరం లేదు. ఏదైనా పార్టీ డెవలప్మెంట్ మీద ఏదైనా తేడాలు వస్తేనో ఏంటో ఇదని ఇసుకుంటే ఆ ఇసుకుతాలు కూడా కాసేపు అందరినీ భుజం మీద చేసి తీసుకెళ్తా. అభిమానంగా మాట్లాడతాను. ఇంట్లో మనిషిలాగా ఉంటారు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న స్వేచ్ఛ ఇంకో నాయకుడి దగ్గర ఉంటుందా? నా ఇంట్లో స్వేచ్ఛ ఉంది. ఈ మధ్య కాస్త ఆరోగ్య రీత్యా కొంత టైం సర్దుబాటు చేసుకుంటున్నాం. లేకపోతే ఏముంది, ఎవరు వచ్చినా నాకు బార్లా తెలుసుకుంటాను. నా ఫోన్ నేనే ఎత్తాను. మీరు చూస్తున్నారు కదా, 95% ఫోన్ నేనే ఎత్తుతా. మా పిఎల్కి ఈయను మీటింగ్లోనూ ఇప్పుడు ఉన్నాం కనుక ప్రెస్ మీట్లోనూ ఆడిట్లోనూ ఇవ్వాల్సిన లేదా అప్పుడు నా ఫోన్ నేనే ఎత్తుతా, రెస్పాండ్ అవుతా. పార్టీ క్రమశిక్షణ ముఖ్యం. ఇప్పుడు నేను క్రమశిక్షణ సంఘ సభ్యుడిగా చేశాను, జనరల్ సెక్రటరీగా చేశాను. అనేక ఇబ్బందులు ఉన్న చోట, గ్రూప్ రాజకీయాల చోట పనిచేసి, శ్రీకాకుళంలో వర్గపోరు ఉండేది, ప్రకాశం జిల్లాలో వర్గపోరు ఉండేది, కృష్ణా జిల్లాలో కూడా మీరు కృష్ణా జిల్లా. నేను తెలంగాణలో పనిచేశాను, రాయలసీమలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను. విశాఖపట్నం ఏరియా ఏజెన్సీ ప్రధాన కార్యదర్శిగా 4 ఏరియాలు పనిచేశాను. అంటే పార్టీ ఏదైనా ట్రబుల్ ఏర్పడినప్పుడు ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని పంపించడానికి పంపించేవారు. చంద్రబాబు గారే చంద్రగిరిలో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటే నన్ను పంపించారు ఎలక్షన్కి. మొత్తం గెలిపించా, 5 మండలాలు గెలిపించాను. వాళ్ళ బ్రదర్ తిరుగుబాటు చేశాడు, చంద్రబాబు గారి బ్రదర్. అవును, నన్ను పంపించారు. 5 మండలాలు గెలిపించాను, 5 ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకొని వచ్చాను. సో అంటే మీరు 3 సార్లు మేయర్ని ఎలా గెలిపించగలిగారు? తర్వాత 4వసారి రేపు ఎన్నికలు జరిగితే మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆ రోజున నా మాట సాగే రోజుల్లో నేనేం చేసామంటే అన్ని వర్గాలను కూడగట్టి సర్వేలు చేసుకొని ఏ డివిజన్లో ఏ వర్గాలు ఉన్నాయని చూసి మేజర్ కమ్యూనిటీస్ అన్నిటి కవర్ అయ్యేలాగా సీట్లు కేటాయింపు చేసేవాడు, ఐడెంటిఫై చేసేవాడు ఎవరైతే సూట్. అందువల్లనే ఒక పాత బట్టలు అమ్ముకునేవాడు కార్పొరేటర్ అయ్యాడు, ఒక ఆటో నడుపుకునేవాడు కార్పొరేటర్ అయ్యాడు, ఒక బట్టలు కుట్టుకునేవాడు కార్పొరేటర్ అయ్యాడు, ఒక పళ్ళు అమ్ముకునేవాడు కార్పొరేటర్ చేయగలిగాం. మర్చిపోబాకండి. ఎలా చేయగలిగాం? వాళ్ళకి డబ్బులు లేవు. కొంతమందికి అయితే మేమే బట్టలు కుట్టించాం, చెప్పులు కొనిచ్చి కూడా కార్పొరేటర్గా పెట్టాం. 3 సార్లు గెలిపించాం. ఈక్వేషన్ జాగ్రత్తగా చూసుకున్నాం. రకరకాల ఈక్వేషన్ వస్తాయి. ఇప్పుడంటే వాళ్ళు ఇవ్వలేదు,
నా కాళ్ళు పట్టుకొని నా దగ్గర కూర్చొని బాబోయ్ రావడం అనుకున్న వాళ్ళు కూడా గొప్ప మాటలు మాట్లాడతారు. తెలుసు, ఎవరెవరు మీకు తెలుసు వాళ్ళంతా. బుచ్చిసార్ చుట్టూ తిరిగి బుచ్చిసార్ పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించుకున్నాడు కూడా. బుచ్చిసార్ సంపాదించగలిగితే 100 కోట్లు సంపాదించవచ్చు నేను కూడా, కానీ ఏనాడు వెళ్ళలేదే. ఇప్పుడు ఎలక్షన్ ఖర్చు పెరిగా కానీ డబ్బులు అవసరం, లేకపోతే అప్పటిదాకా నాకు డబ్బులు అవసరం. చన్నీళ్ళు వేడినీళ్ళు కొట్టుకుపోయేవాడిని. ఆస్తులు అమ్ముకుంటా పోయి ఎందుకు పోయింది? 60 ఎకరాలు మాగానే ఎందుకు పోయింది? హైదరాబాద్లో విలువైన స్థలాలు 3 స్థలాలు ఫిల్మ్నగర్లో ఇక నేను సినిమా రంగంలో ఉన్నప్పుడు తీసుకున్న స్థలాలు పోయినాయి, ఇక్కడ భూములు పోయినాయి. ఒక ఎలక్షన్కి ఒకటి అమ్మేశారు. ఒకటే ఇప్పుడు పోయాం ఈనాడు దగ్గర 3000 గజం అమ్మేశాను ఒక ఎలక్షన్కి. ఇది ఇక్కడ ఫిల్మ్నగర్లో సైట్ పోయింది. ఇవాళ అది ఎంత? నేను ఇచ్చింది 40,000కి అమ్మాను, ఇవాళ 3 లక్షలు ఉంది గజం. ఇక్కడ శ్రీనివాస గార్డెన్లో 1200 గజాలు 1200 రూపాయలు చొప్పున అమ్మాను, ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. సార్, బుచ్చయ్య చౌదరి గారు తెచ్చేది ఏం లేదు, కోట్లు కోట్లు అంటారే, బుష్ కోట్లు తప్ప అనే ఏసీవీ రెడ్డి చాలా కాలం మీతో రాజకీయ యుద్ధం చేసిన వ్యక్తి బుచ్చయ్య చౌదరిని గెలిపించండి అని మీ వెనకాల తిరగడానికి అసలు ఎలాంటి స్కెచ్ మీద? అసలు ఆయన లాంటి వ్యక్తి, కాంగ్రెస్ అంటే నేనే అంటే కాంగ్రెస్, అలాంటి వ్యక్తి మీ పార్టీలోకి మీ వైపు ఎలా రాగలిగారు? ఆయన రూపాయి అక్కర్లా, పేరుగా మాదంటే ఆయన రూపాయి తగలేసుకుంటూ లేబర్ పేటల్లో ఖర్చు పెట్టుకుంటూ ఆ లేబర్ చుట్టూ తిప్పుకొని వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా మంచిగానే ఉండేవాళ్ళు. అయితే అవగాహన తక్కువ, డెవలప్మెంట్ అవగాహన తక్కువ, నాకు అవగాహన ఎక్కువ. డెవలప్మెంట్ అవగాహన నేను ఆయన అవతల పార్టీ కనుక చేయకూడదని కాకుండా డెవలప్మెంట్ చేసుకుంటే దాన్ని ఉపయోగించుకునేవాడు ఆయన. నేను తెచ్చిన శాంక్షన్లని ఆయన ఉపయోగించుకునేవాడు. నేనేమో ఊరు బాగుపడాలని తెచ్చేవాడిని. వాటర్ స్కీమ్ కావచ్చు, శిలాపలకాలు ఆయన వేసుకునేవాడు. చాలా రైవల్టీ నడిచేది, వైరుధ్యం నడిచేది. ఇప్పుడు రామ్మోహన్ మాకు వైరుధ్యం ఏంటి? ఆయనకి మాకు వైరుధ్యం లేదు. రామ్మోహన్ ఏం చేశాడు? ఏదైనా పోలీస్ స్టేషన్లో గొడవ అయితే వెళ్తా బుచ్చిసారి నన్ను అరెస్ట్ చేయించేవాడు అనేవాడు. నాకు అసలు సంబంధం లేదు, అసలు అది ఏం జరిగిందో తెలియదు. అసలు చాలా కేసులు మీరే పెట్టించారు, ఆయన రాజకీయ విరుద్ధాలకు పరోక్షంగా మీరే కారణమైన ప్రచారం ఉండేది. ఇది ఒక కొత్త స్టైలు. రామ్మోహన్ రావు గారు ఏం చేసేవాడంటే అల్లరి చేసుకుని ఆయన ఎవరో తోసేవాడు ఆ రోజుల్లో. నీకు తెలుసు కదా అన్న, అసలు పోలీస్ స్టేషన్లో గొడవ పడేవాడు. పోలీస్ స్టేషన్ నాకేంటి సంబంధం? పోలీస్ స్టేషన్లో ఆ గొడవ పడి ఆయనే సంఖ్యలు కట్టుకుని ఊరేగుతూ వెళ్ళేవాడు. వద్దయ్య కార్లు బాగా ఉపయోగించుకుంటే మిమ్మల్ని పేరు కొంతమంది నా పేర్లు వాడుకుని నాయకులు అయిపోయారు. దానికే చెబుతాం. సో అంత ప్రత్యర్థిగా ఉన్న రామ్మోహన్ విషయంలో చాలా కాలం మీ ఇద్దరికి నడిచింది. ఇద్దరు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, విమర్శలు అన్నీ చేసుకునేవారు. అలాంటిది ఇటీవల నేను మీతో పాటు మీ కార్యక్రమాలకు హాజరైనప్పుడు శాటిలైట్ సిటీలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా బుచ్చయ్య చౌదరి గారి పేరుని కమ్యూనిటీ హాల్ ఉండాలని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. దానికి మీరు క్రెడిట్ చోరీ అన్నది ఇప్పుడు దేశంలో జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది, చూస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ అలాంటిది కింద హాలు జక్కపూడి రామ్మోహన్ రావు గారు నిధులతో చేయించింది, ఆయన పేరు పెట్టండి. పైన హాలు పురంధరేశ్వరి గారు ఇచ్చారు, ఆవిడ పేరు పెట్టండి అని చాలా ఓపెన్గా చెప్పడం అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఎట్లా సాధ్యం సార్ అంటే? అదే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తన పేరు ఉండాలని కోరుకుంటారు. మీరు ఎందుకు అంత ఓపెన్గా? అనేక పేటలు ఏర్పాటు చేశాను, అనేక పేటలు, కొన్ని వేల గృహాలు కట్టించగలిగాను. ఒకే ఒక చోట బొచ్చినగర్ ఉంది, అది నేను పెట్టింది కాదు. అది ఏదైతే బొమ్మూరు కాంప్లెక్స్ కట్టేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని తీసేదానికోసం ఒక 10 ఎకరాల సర్ప్లస్ ల్యాండ్ తింటే లేఅవుట్ చేసి ఒక 10 ఎకరాల్లో వాళ్ళకి ఇచ్చాం. పక్కన సత్యనారాయణ రాజు గారు అని ఉండేవారు రైతు. ఆయన ఏం చేశాడు? బుచ్చిసార్ గారు ఇంత కాలనీ కట్టించాడని బోర్డు పెట్టాడు ఆయన. నేను పెట్టలా, నేను కోపడేవాడిని. ఇప్పుడు రాఘవేంద్ర కాలనీ నా పేరు పెడతాన్నారు, జట్ల సంఘానికి ఇచ్చాం ఇక్కడ హైవే మీద. 3-5 సెంట్లు చొప్పున ఇచ్చినప్పుడు జట్ల సంఘం వాళ్ళు నా పేరు పెట్టబోయారు. రాఘవేంద్రరావు గారు చచ్చిపోయారు, ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రామారావు. ఆయనంటే నాకు గౌరవం, నేనంటే ఆయనకి గౌరవం. ఆయన చచ్చిపోయాయని తెలిసి రాఘవేంద్ర నగర్ని పెట్టమన్న వాళ్ళందరినీ. అదేంటి సార్ మీ పేరు పెట్టు? కాదు, రాఘవేంద్ర నగర్ అని పెట్టి ఇప్పుడు రాఘవేంద్ర నగర్ ఉంది. ఒక్క ఇన్నేళ్లలో ఇన్ని చేస్తే పేటకి పేర్లు పెట్టుకుంటారు, వీధికి పేరు. నా పేరు ఒక్కటికంటే ఉందా? ఇవాళ పుష్కర్ ఘాట్ చేసాం, నా శిలాపలకాలు కూడా ఉండవు, మర్చిపోకండి. అనేక ఇప్పుడు విగ్రహాలన్నీ నేను తెచ్చిపెచ్చినాయి. రాజరాజ నరేంద్ర గారి విగ్రహం నేను చేయించింది, కందుకూరు వీరసింహ గారు 2 విగ్రహాలు నేను చేయించినాయి, కాటన్ గారి విగ్రహాలు నేను చేయించినాయి. కానీ బోర్డులు నాయి ఉండవు. మీకు అర్థమైందా? ఇప్పుడు బాపు రమణ గారి విగ్రహాలు పెట్టమని అడిగింది, పెట్టించింది నేనే. నా పేరుంది అక్కడ.
రామారావు విగ్రహం పెట్టాం. అందరూ అనుకున్నారు గోదావరి తీరం కనుక కృష్ణుడి గెటప్లో అయితే బాగుంటుంది, భగవంతుడు లాగా ఉంటుంది అని పెడితే అటు పెట్టాం. నా పేరుందా? పేరు కోసం పని చేయలే. ఈవెన్ ప్రెస్ క్లబ్ స్థలం కూడా మీరు ఇప్పించారు. నేను ప్రెస్ క్లబ్లో అందరికి అసలు అది ఎంత వాల్యుబుల్ సైట్. చాలా ఇవాళ సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చిన, సాయిబాబాకి ఇచ్చిన, కంచమర్తి శ్రీరాములు గారికి ప్రెస్ క్లబ్ ఆఖరికి ప్రెస్ క్లబ్ తగ్గించాను. కోపడ్డాను నేను. ప్రెస్ క్లబ్కి ఇంక ఉండాలి కదా, మీరు పని చేసుకుని ప్రెస్ క్లబ్ తగ్గించని దెబ్బలాడేవాడిని సుబ్రహ్మణ్యం గారి మీద. సో అంటే అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు నేను మనం చూసిన తర్వాత. ఎగ్జాంపుల్, దామెల్ల రామారావు గారు ఆర్ట్ గ్యాలరీ కురుస్తామంటే కురుస్తుందని వాడు పనిచేసినాడు. నేను ఇంటాక్ట్ తోటి బిల్డింగ్ కట్టించి అవన్నీ ప్రెజర్వ్ చేయించాను. పుష్కరాల్లో లాగిచ్చారు. అవును. నేదునూరు గంగాధర పాపం ఆయన గుడిసెలో ఉంటే బిల్డింగ్ కట్టించి దాంట్లో పెట్టించాను జానపద వాంగ్మయ గ్రంథాన్ని. గౌతమి లైబ్రరీ కూలిపోతుంది. ఎవరు చేశారు? నేను చేశాను. మళ్ళీ ఇవాళ తర్వాత ఏమైనా ఎక్స్టెండ్ చేశారా? వీరేశ్వరం విగ్రహం చేతులు కాళ్ళు ఇరిగిపోతే పట్టించుకోవాలా, సెంటర్లో పెట్టాలని ఉద్యమం చేశారు. అరే ఎక్కడ ఉంది, ఇదివరకు ఎక్కడ ఉంటే అక్కడే పెడతాం, అది రామారావు గారికి రిజర్వ్ చేసి పెట్టారయ్యా, నాకు సంబంధం లేదు, గతంలో నిర్ణయాలు చేశారని పెట్టాం. అదే నేను చెప్పిన నాడు పోరాటం చేశాను, మళ్ళీ ఏ ప్లేస్లో అయితే చెప్పాను అక్కడే పెట్టారు. ఏది 4 ఏళ్ళు వదిలేసి మండపం ఏది డెవలప్ చేయలేదు. కాలేజీ డెవలప్ చేసాం. ఇన్ని సంస్థలు వచ్చాయి. ఇన్ని సంస్థలు ఎలా వచ్చినాయి రాజమండ్రిలో? అంటే ఆ క్రెడిట్ తీసుకోవడానికి ఎందుకు మీకు ఇష్టం లేదు? క్రెడిట్ ఏం లేదు, డెవలప్ చేద్దాం, అభివృద్ధి చేసుకెళ్తాం. ప్రజలు ఇప్పుడు 7 సార్లు గెలిపించారు. చాలా మంది చెయ్యిందని చెప్పుకుంటున్నారు, మీరు చేసింది కూడా ఎందుకు చెప్పుకోవట్లేదు? సరే, డబ్బా కొట్టుకుంటే ప్రకటన ఇస్తేనే అయినట్టు కాదు. ఇవాళ 194 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చాయి ఈరోజు. ఇప్పుడు క్యాబినెట్లో అప్రూవల్ అయింది. ఎలా వచ్చింది? రూరల్ నేను చెప్పాను, గోదావరి నీరు ఇంటింటికి ఇస్తామని మేము అందరికీ చెప్పాను. అది మొన్న బై మిస్టేక్ ఏదైతే పొరపాటు చేశారో గ్రిడ్లో మాది పెట్టలే, పట్టుబట్టి మళ్ళీ 194 స్పెషల్ జీవో పెట్టి స్పెషల్ ఆర్డర్ తెచ్చి ఇప్పుడు టెండర్ పిలుస్తున్నాం. గ్రిడ్ కంటే ముందే ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇవ్వబోతున్నాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాజానగర్ కూడా ఇంక్లూడ్ చేసి, నాకు సమస్య తెలుసు కనుక ఆల్మోస్ట్ పార్ట్ అండ్ పార్సల్ కనుక దానికి కూడా నేనే చేసి, ఇందాక థ్యాంక్స్ చెప్తున్నాడు బలరాం గారు, ఆయనది కూడా కలిపమన్నా. మెట్ట ఏరియా సమస్య ఉంటుంది, ఇది కూడా పెట్టనంటే 194 కోట్లకి ఈ 1 ఇయర్లో అవి కంప్లీట్ అయిపోతుంది స్కీమ్. సార్ ఇప్పుడు డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అందరికీ తెలిసిందే. 2014 నుంచి రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు, మీరు ఎలా నిధులు తెచ్చి అసలు చాలా పథకాలు, చాలా రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేస్తున్నారు. వాటర్కి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్టులు, డ్రైనేజీకి సంబంధించి ప్రాజెక్టులు ఎట్లా తీసుకురాగలుగుతున్నారు? మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. మనకు ఉన్న వనరులు ఏంటో చూసుకుంటూ ఎక్కడైతే మిస్టేక్ జరిగినా అవన్నీ తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు రాలా. కొన్ని నిధులు ఒకటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రావట్లా, మైనింగ్ సెస్సులు రావట్లా, 15th ఫైనాన్స్ రావట్లా, ఎలక్షన్ జరగలేదని 15th ఫైనాన్స్ గ్రాంట్లు రావట్లా, అమృత పథకంలో లేవు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నేను ఎంఎన్ఆర్జీస్ని వాడుకోవడానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే మ్యాండేట్స్ రావాలి, అది రావట్లేదని చెప్పి కింద మీద పడి చేసుకుంటూ వస్తున్నాం. చేస్తుంటే ఏమైంది, ఈ మధ్యకాలంలో 14-19 మధ్య మ్యాక్సిమం వాడడానికి అప్పుడు కలెక్టర్ గారిని జాగ్రత్తగా మంచిగా ఉండి ఆయనతో సపోర్ట్ తీసుకుంటూ చేసాం, డెవలప్మెంట్ చేసాం. మరలా 14 నుంచి 19 నుంచి 24 దాకా అసలు ఏ పని నడవని అసలు ఎమ్మెల్యే లెక్క చేయట్లా. జగన్మోహన్ రెడ్డి అసలు ఏదో శత్రువులాగా చూసి మమ్మల్ని అసలు పనికిరాని వాళ్ళందరినీ క్యాబినెట్ ర్యాంకులు అని చెప్పి వాళ్ళ శిలాబాలకమైన పేర్లు మా లేకుండానే పరిపాలన చేశారు. భరత్ కావచ్చు, వేణు కావచ్చు, చంద్రబాబు వాళ్ళంతా ఏదో వాళ్ళ సొంత ఎస్టేట్లా బిహేవ్ చేశారు. వాళ్ళు ఏమైపోయారు? నేను అలా చేయట్లేదు. అందరినీ పిలుచుకొని గౌరవం కూడా, జనసేన ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నాను, వాళ్ళని పిలుచుకుంటున్నాను, వాళ్ళు గౌరవించుకుంటున్నాను, వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. ఏమన్నా మీకు రాజకీయ శత్రువుగా ఉన్న గతంలో ఉన్న వ్యక్తి రామ్మోహన్కి పేరు ఉంచండి అని చెప్పారు మీరు. ఆ విధమైన టెండెన్సీ మెయింటైన్ చేసి ఒక భవిష్యత్ రాజకీయ నాయకులకి ఒక సూచన చేశారు. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. దివాన్ చెరువు లేకపోతే మళ్ళీ పట్టుబడితే దివాన్ చెరువు ఫ్లైఓవర్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా లాలా చెరువు, వేమగిరి కూడా వచ్చినాయి. ఎంపీ గారు వేరే నిర్ణయం చేయటం, బైపాస్ ఏదో అన్నీ ఆగిపోయినాయి, మళ్ళీ దెబ్బలాడితే మోరంపూడి వచ్చింది, అది క్లారిటీ రావట్లా క్లియర్గా. డెవలప్మెంట్ మైండ్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 50 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి నా నియోజకవర్గంలో. రుడా గ్రాంటు మాకు ఎగ్గొట్టారు గత గవర్నమెంట్లో. రుడా గ్రాంటు ఒక 15 కోట్లు తెచ్చుకుంటున్నాం. ఎంఎన్ఆర్జీస్లో ఒక 15-20 కోట్లు తెచ్చుకుంటున్నాం.
R&B తరఫున ఒక 15 కోట్లు తెచ్చుకున్నాను. అవన్నీ నిన్న ఈఎన్సీ గారిని తీసుకెళ్ళి మంచిగా చూపిస్తే ఒక రోల్ మోడల్ రోడ్లు అవుతున్నాయి. వాళ్ళ శాటిలైట్ సిటీ మీరు చూశారు కదా, శాటిలైట్ సిటీ ఆ రోడ్డు పంచాయతీరాజ్ R&Bది అయినా కూడా పంచాయతీరాజ్ చోతి సిమెంట్ రోడ్లు వేసాం పర్మనెంట్. ఇక ఒక కాన్సెప్ట్, వాళ్ళు డ్రైన్ లేవు, ఆ డ్రైన్ ₹1 కోటి డ్రైన్ వేయించాం. ఆ డ్రైన్ ఇంకో ₹1 కోటి పెట్టి ఆవాచానంలో కలిపేదాకా లాక్కొస్తున్నారు. ఇంకొకటి చేయరు కూడా. సో పగలు రాత్రి 365 డేస్ మీరు కష్టపడి చేస్తున్నారు అని చూస్తున్నాం, అన్ని అనుభవం కూడా మీకు పనిచేస్తుంది. అయితే ఇంత బాగా మీరు పనిచేస్తున్నప్పుడు ఇటీవల UNOలో కూడా మాట్లాడి మీ మనవడు తాతయ్య ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి అన్నాడు. దాన్ని ఎలా చూడాలి? వాడు ఏమంటాడంటే కాన్సెప్ట్ వేరు, డెవలప్మెంట్ లైన్ వేరు. ఆయన పర్సనల్గా కూడా నువ్వు ఎందుకు చేసుకోలేదంటాడు. మా మనోడు ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ నువ్వు చేసావు, ప్రజలుగా చేస్తున్నావు, బాగానే ఉంది. నీ ఓన్గా నువ్వేంటి రిటైర్మెంట్ ప్లాన్ ఏం లేదు నీకు, ఒక ఇండస్ట్రీ పెట్టుకోలేదు, ఎక్స్పెండిచర్ ఉంది, ఖర్చులు ఉన్నాయి, ఆదాయం ఉంది. రేపు రిటైర్మెంట్లో ఏం చేస్తావు? రేపు వైద్యం కావాలి, నువ్వేం చేస్తావు? ఒక ఇండస్ట్రీ నాకు ఎవరు లోన్ ఎవరా అంటే ఇదివరకు ఎందుకు చేయలేదు? ఏదైనా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నావా? నేను ఒక స్కూల్ పెట్టలా, ఒక లైసెన్స్ తీసుకోవాలా, ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలా? నాకు ఉన్నాయే వదులుకున్నామ్మా. వైన్ షాప్లోనే వదిలేసా, బార్లు వదిలేసా, రెస్టారెంట్లు వదిలేసా. నాకున్నది చిన్నది ఇటుకల ఫ్యాక్టరీ, జానాబెత్తి దాంట్లో ఏం వస్తాయి? సందాలకు సరిపోద్ది. ఏదో పడతా ఉన్నాం, కుస్తీలు పడుతున్నాం, అంత మాత్రం ఇబ్బంది అని కాదు. నాకు ఉన్న దాంట్లో ఈ చెంబులో నేను మనం పూజారులు చేస్తారు కదా గుళ్ళో, అట్లాగా ఈ స్థలం అమ్మేసి అది ఆ స్థలం ఇది అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నా. నేనేం క్లబ్బులకి వెళ్ళను, నాకేం మరీ పార్టీలకు వెళ్ళను. నేను సరదాగా ఎప్పుడన్నా ఇస్తే నేను ఇస్తాను. కానీ చాలామంది పిలుస్తారు హైదరాబాద్లో, కానీ ఇక్కడ నేను వెళ్ళను. నాకు పెద్ద కాంట్రాక్టులతో సంబంధం లేదు. నేను ఒకరోజు చంద్రబాబు మేలు నాకు ఎవరు టచ్ ఉంటాను, నేను ఏ ఇండస్ట్రీ వాడితో టచ్లో ఉన్నాను, ఏ కాంట్రాక్ట్తో టచ్లో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేస్తాడు. సార్ ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో మద్య వ్యాపారం చేయడానికో ఇతర వ్యాపారాలు చేసుకోవడానికో రాజకీయాలకు వస్తున్నారు. ఉన్న మద్య వ్యాపారం ₹1,00,00,000 తెచ్చేది ఒక్క రామారావు గారు పిలుపుతో ఎందుకు వదిలేసుకున్నారు? అంటే ఎవరు బినామీ పేరు మీద రన్ చేయొచ్చు మీరు. ఆయన పిలుపుతోటి కాదు, ఆయన ముఖ్య అనుచరుడుగా నేనే చెప్పా, నేను తీసేస్తాను అన్నగారు అన్న. మనం మద్యపానం పెడదామని అనుకుంటున్నాం కదా, నేను పెట్టినప్పుడు చూసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నాడు. కాదు మనమే రోల్ మోడల్గా ఉండాలి, తీసేస్తాను. రాత్రి మా వాళ్ళకి చెప్పి 24 గంటలు క్లోజ్ చేశాను. చాలా సమస్యలు ఉంటాయి నా దగ్గర సంవత్సరాల తరబడి. ఇప్పుడు మా సత్యనారాయణ సంవత్సరాలు 25,000-30 ఏళ్ళు పని చేస్తారు నా దగ్గర. మానరు ఎవరు మేము చూస్తున్నాం. సిబ్బంది కూడా సంవత్సరాలు వాళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్లు ఈఎస్ఐలు అన్ని సెటిల్ చేసి ఈ సెట్టింగ్ చేస్తాం, తీస్తే దేనికి పనికిరావు. అట్లా ₹1,00,00,000 పోయినాయి నాకు. ఆయన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు. మా బ్రదర్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు సఫర్ అయ్యారు దాన్ని క్లోజ్ చేయడంలో. ఏదో చేసాము, కుస్తీ పట్టుకుంటూ వచ్చాము. సార్ ఇప్పుడు ఇదివరకు అయితే గోరెంట్ల రాజేంద్ర ప్రసాద్ మీకు వెన్నుపోసుగా ఉండేవారు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేవారు. ఆయన తర్వాత కొన్న అనారోగ్య కారణాలు ఇచ్చా, లేకపోతే మీతో దూరంగా ఉండడం వల్ల కష్టం. ఇంక రాజకీయ ప్రయాణం బుచ్చయ్య చౌదరి గారు ఒంటరిగానే ఉన్నారు, ఆయన టిక్కెట్ తెచ్చుకోవడం కానీ గెలుపు కానీ అన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు 3 సార్లు గెలిచారు. ఎలాగా? ఇప్పుడు నాకు విస్తృతంగా టచెస్ ఉన్నాయి, పూర్తి అవగాహన రాష్ట్రం మీద, దేశం మీద, ప్రపంచం మీద ఒక అవగాహన ఉంది. నాలెడ్జెడ్ పర్సన్ చాలామంది అనుకుంటారు ఈయన స్టడీ చేస్తాడా, వద్దా చదువుతాడా అనేది కాదు. ఒక అవగాహన ఉంది, నాకు సమగ్రమైన అవగాహన ఉంది. నియోజకవర్గం మీద అవగాహన ఉంది, కార్యకర్తల మీద అవగాహన ఉంది. ప్రసాద్ చేసినా ఇంకోళ్ళు చేసినా కార్యకర్తలు లేని మనకు లేదు. ఆ కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు నేను చాలా ఖర్చు పెడుతున్నా, తెలియకుండా ఖర్చు పెడతా, ఎవరికి తెలియకుండా గుర్తు చెప్పు కాకుండా చెవిలో తీసి పెడతాను. మీకు తెలిసిన మనస్తత్వం. ప్రచారానికంటే కూడా డబ్బులు 2,000 ఇచ్చేసి చాలా ధర్మం చేశామని ప్రచారం చేసుకున్నాడు అంటారు. నేను 50,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను కార్యకర్తగా. ఎందుకంటే తెలుసు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చదువులకి, సంధ్యలకి, మందులకి మనకి ఇస్తూనే ఉంటాం. అది కాదు కదా సమస్య. ఏంటంటే ఒక కాన్సెప్ట్లో బిల్డప్ చేసుకొని వెళ్ళినప్పుడు వర్కౌట్ చేస్తాం. మొన్న ఎలక్షన్ ఉంది, పర్ఫెక్ట్గా చేశాను. ఏం చేసాం, సంవత్సరం ముందే మేల్కొన్నాము వాసు గారు, మేము అందరం కూర్చొని వర్కౌట్ చేసి ప్రతి బూత్ లెవెల్లో ఇంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందుగానే డబ్బులు ఇచ్చి రోజువారీ బత్తా ఇచ్చేవాడిని, సర్వే చేయించేవాడిని, డేటా చూసుకొని ఎంట్రీ చేసి ఇంటింటికి 2-3 సార్లు వెళ్ళేలాగా చేసి మహిళా గ్రూపులు వేరు, బీసీ గ్రూపులు వేరు, ఎస్సీ గ్రూపులు వేరు, ఏ సెక్టర్కి ఆ సెక్టర్ అవగాహన కల్పించి రైతులు వేరు అలా చేసి
వాళ్ళని ముందుకు పంపించాం. ఎలక్షన్ అప్పటికే కాన్సెప్ట్ వచ్చింది, ఎంత వస్తుంది మెజార్టీ, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లే మెజార్టీ ఎంత వస్తుంది, ఏ బూతులు వీక్గా ఉన్నాయి కూడా డేటా వచ్చింది. మీ ప్రణాళికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు కూడా చూపించాను, ఇది అమలు చేశారు, రోల్ మోడల్ అయింది. సో ఆ విధంగా వెళ్తున్న మీరు 82లో పార్టీలోకి వచ్చి తర్వాత 84లో ఒక సంక్షోభం వచ్చింది నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో. తర్వాత మీ పార్టీ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు, అక్కడ ఎన్టీ రామారావు గారు పదవిని చ్యుతి, ఈ 2 సంక్షోభాల్లో ఏ విధమైన ఇబ్బంది పడ్డారు సార్ మీరు? అప్పుడైతే జిల్లా మొత్తానికి నాయకత్వం వహించి ఎన్టీఆర్ని మళ్ళీ పదవి ఎక్కించే వరకు పోరాడారు. ఈ తర్వాత ఒక రకంగా చాలా ఆఫర్లు వచ్చాయి మీకు. మా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణిస్తే ఆ రోజు మంత్రి పదవి మళ్ళీ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. చాలా రకాల ఆ ఒత్తిళ్లు కూడా అధిగమించి చివరి వరకు ఎన్టీఆర్తో నిలబడ్డారు. ఎట్లా చూడాలి? 84లో అసలు ముందు లీడ్ చేసింది నేనే. రామారావు గారి మీద కుట్ర జరుగుతుందని మీద ఫస్ట్ లీడ్ చేసిందే నేను. తర్వాత చంద్రబాబు గారు వాళ్ళంతా కలిపి డామినేట్ చేసుకొని గట్టిగా వెంకయ్యనాయుడు గారు అందరూ ఫీల్డ్లోకి వచ్చారు. అసలు స్టార్టింగ్ పాయింట్లో ఆ కుట్రని వెలుగులో తెచ్చింది నేను. అలాగా చాలామందిని కూడగట్టాను నాకు, ఎందుకంటే రామారావు గారితో తనలో సంబంధాలు ఉండి, అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో సంబంధాలు ఉండి, దాంతో చాలామందిని ఆపగలిగాం. కొంతమంది అటు ఇటు వెళ్తున్నా కూడా ఆపగలిగాం. సరే 84లో ఎలక్షన్ అయినా మళ్ళీ సీట్లు ఇచ్చారు, గెలిచాము. నాకు మంత్రి ఇద్దాం అనుకున్నారు, కొన్ని ఏ కారణాల చేత మంత్రి ఇవ్వలేదు. ఒక కాపుకి నాకు ఇవ్వాలని ఆలోచన చేశారు. ఆ తర్వాత కాపుకి పద్మనాభానికి వాళ్ళకి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదు. నాకు గౌరవం కోసం అని ఒక ప్లానింగ్ బోర్డు ఇచ్చి నాకు వద్దన్నాను. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడుగా ఇచ్చారు. వద్దంటే రామారావు గారు పిలిచి నేను క్యాబినెట్ ర్యాంకులో గౌరవించాలనే బాబు తమ్ముడు అని చెప్పి అంటే తీసుకున్నాం. ఆ 5 ఏళ్ళు బ్రంచ్ పేరు తెచ్చాం. ప్లానింగ్ బోర్డులో అసెంబ్లీలో కూడా ఏకధాటిగా ఒక ఊపు వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఎలాగా వర్కౌట్ చేశారో అదే స్థాయిలో వర్కౌట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాను 89 దాకా. 89లో రామారావు గారి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారాలు జరగడం, దాన్ని ఆయన లెక్క చేయకపోవడం, దాంతో కొంచెం మనం 89లో పోవడం. మళ్ళీ 93లో నేను లీడ్ చేశాను, రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. దాని ఊపు రాష్ట్రంలో 225 సీట్లు మనం గెలిచాం. మళ్ళీ అప్పుడు కూడా మంత్రి ఇచ్చారు. అది 7 నెలలు చేసాము. రామారావు గారిని దించడంలో మరలా రామారావు గారితో ఉన్నాం. ఎందుకున్నాము? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నాకు ఒక గౌరవం స్థానం రావటానికి రామారావు గారు ప్రధాన కారణం. చిన్న వయసులో 35 ఏళ్లలో మాకు అవకాశాలు వచ్చాయి, ఒక గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో. బుచ్చి చౌదరి అంటే ఎవరికి తెలుస్తాడు? కిస్క అనుకుంటారు, కానీ రాష్ట్రంలోనే ఒక బుచ్చి చౌదరి పేరు రావడానికి ఆయన కారణం. ఇవాళ నా వ్యక్తిత్వంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాను. ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏ దేశం నుంచి అయినా వాళ్ళు పిలిచి మాట్లాడే స్థాయి వచ్చిందంటే గుర్తింపు తెలుగుదేశం పార్టీ వల్ల, నా వ్యక్తిత్వం వల్ల. 2 పార్టీ లేకుండా నేను లేను, పార్టీ వల్ల నా వల్ల వ్యక్తిత్వం వచ్చింది. పదవులు ఉన్నా లేకపోయినా ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. నాకు ఎలాంటి ర్యాంకులు లేవు, ఒక ఎమ్మెల్యే ఉన్నాను, పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను, అంతవరకు. పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఎక్కువ వాడను, పేర్లు వాడను. ఎమ్మెల్యే కానీ నేను నా పని నేను చేసుకెళ్తాను ఆ గుర్తింపుతోటి. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఇంత గుర్తింపు, ఎక్కడికి వెళ్ళినా పలకరిస్తారు, ఫోటోలు దిగుతారు. టీవీలో డిబేట్లోకి వెళ్తే ఆడ మగ చూసి బుచ్చిసర్ గారు మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు అనే ఒక పేరు ఉంది. రాష్ట్రంలో ఈయన న్యాయం జరగలేదు, పాపం ఈయన ఇంత కష్టపడ్డాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు అనే ఫీలింగ్ అందరిలో అన్ని వర్గాల్లో ఉంది. పార్టీ లైన్లోనే మొదటి నుంచి చివరి వరకు నడిచారు. ఎంతోమంది అంటే మీ శిష్యులకే చాలా మంత్రి పదవులు, ఎంపీలు అయ్యారు, అందరూ అయ్యారు. మళ్ళీ అవకాశం ఇన్ని 3 సార్లు హ్యాట్రిక్ అంటే చిన్న విషయం కాదు, అదో రికార్డు. ఉన్నా కానీ మీకు ఎందుకు ఇవ్వట్లేదు? పార్టీలు మారారు, పార్టీలు ఎన్ని 3 పార్టీలు మారిన నాయకులు కూడా ఉన్నారు మా వాళ్ళు. నేనే పార్టీ పెట్టించాను అంటారు. 95లో వచ్చినాడు కూడా నేనే పార్టీ పెట్టించాను, నేనే రామారావు గారికి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మామూలు చూస్తాం కదా రాజకీయాలు. ఎవడో కష్టపడతాడు, వీడు వెళ్ళి స్నానం చేసి వచ్చి లోపం కూడా వచ్చేసి ఇది నేనే చేశాను అంటాడు. జనం అనుకుంటారు నిజమే ఈడే చేశాడు అనుకుంటారు, అసలాడు పోతాడు. రాజకీయాలు అంతే, రాజకీయాలు ఎప్పుడు ఇలాగే పడుతాయి. ఎనీహౌ గుర్తింపు ఉంది కదా. బుచ్చి చౌదరికి ఒక బ్రాండ్ ఉంది, బుచ్చి చౌదరి మాటకి వాల్యూ ఉంది. అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడితే దానికి వాల్యూ ఉంది. ఆఫీసులు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. నాకు వచ్చేది ఏంటి, ఆఫీసుల సహకారంతో నేను పని చేయగలుగుతాను. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రావడానికి, మంత్రి పదవి రాకపోవడానికి కులమే కారణం అన్నది ఒక ప్రచారం ఉంది, ఎంతవరకు వాస్తవం? ఏమండి నేనేమంటానంటే ఎక్కడ కులాలు లేవు, ఏ కులం ఉందని కొన్ని చోట్ల వస్తారు. ఒక కులానికి ఇచ్చారు, ఆ కులం ఎంతమంది, ఇవన్నీ ఏదో రకరకాల ఈక్వేషన్లు అవి మాట్లాడతారు. నేనేమంటానంటే నాకు అక్కర్లా, సమర్థత లేకపోతే దెబ్బతింటాం, ఎఫిషియన్సీ లేకపోతే క్యాబినెట్ కానీ అధికారులు కానీ
సరైన అధికారి సరైన ప్లేస్లో లేకపోయినా, సరైన మంత్రివర్గం లేకపోయినా నీళ్ళల్లో పోసిన పన్నీరు అవుతుంది. చాలామంది చూస్తున్నాం అసెంబ్లీలో మంత్రులు కొంతమంది తడబాట్లు చెప్పలేకపోవడం, అనుభవం లేని వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి కదా కొన్ని. చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, ఏదో ఇండస్ట్రీస్ అయితే తెస్తున్నారు, కానీ ఆ పబ్లిక్లోకి దాన్ని తీసుకెళ్లే నాయకత్వం కూడా అవసరం. తర్వాత నాయకత్వాలు నా బొట్టు వాళ్ళు మీ బొట్టు వాళ్ళు పనిచేస్తేనే కానీ కిందకి వెళ్ళదు. ఆ గ్యాప్ వస్తుంది, చాలా గ్యాప్ వస్తుంది. నేను చెప్పాను ఆయన కూడా గ్యాప్ వస్తుందంటే ఎందుకని అంటాడు ఆయన. ఎందుకని అంటే అన్రెస్ట్ రాకూడదు క్యాడర్కి ఏం చేయలేకపోతున్నాను. నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను, అందరూ అలా చేయట్లేదు కదా, ఎమ్మెల్యేలు అందరూ అలా చేయట్లేదు కదా, మంత్రులు అలా చేయట్లేదు కదా. చేయాల్సిన అవసరం ఉంది. పార్టీయే చేయాలంటే ఏం చేయగలదు? ఏదన్నా ఇప్పుడు మాకేమంటే అధికారంలోకి వచ్చాక అన్ని మెరిట్లోకి వెళ్తాయి. ఉద్యోగాలు కానీ, ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్ కానీ మెరిట్. ఒక టీచర్, ఉపాధ్యాయులు ఏ నియామకంలో మనం ఏలు పెడతానికి లేదు. ఒక అంగన్వాడీ కేంద్రం కానీ, ఒక ఆశా వర్కర్ని వేయటానికి లేదు, ఒక ఫెయిర్ షాప్ వేయటానికి లేదు. అన్నీ మెరిట్. చంద్రబాబు గారు ఏమైనా మెరిట్ వస్తాయి, అప్పుడు కార్యకర్తకి ఏ పని లేకుండా పోతుంది. ఒక కార్యకర్త వచ్చి ఈ అంగన్వాడీ పోస్ట్ ఏమంటే వేయలేని పరిస్థితిలో ఉంటున్నాం. సో ఇటీవల అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, వాళ్ళు 11 మంది ఉన్నా కానీ 1100 మంది మాట్లాడినట్టు ఉంది, మన కూటమిలో అంత వాయిస్ రావట్లేదు అన్నది మీరు చెప్పినట్టు ఇప్పుడు నిజమంటారు? అది వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్లుగా వాళ్ళు ఆలోచించాలి, నేను ఆలోచించేది కాదు. నేను నియోజకవర్గానికి పరిమితమై రాజమండ్రి వదలను, ఎక్కడికి వెళ్ళను, పని ఉన్నప్పుడు వెళ్తాను, వస్తాను, ఉంటాను. ఏదైనా ఇప్పుడు నాకు అమెరికా వెళ్ళను. ఇదివరకు అయితే పూర్వం ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కొంచెం 5-6 నెలలు ఉండి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. వారం రోజులు, మనం లాస్ట్ టైం 4 ఏళ్ళకి వెళ్తే వారం రోజులు వచ్చాను, మహానాడుకు వచ్చాను. నాకు ఊర్లోనే ఉంటా. ఎప్పుడైనా అమరావతి వెళ్తే ఒక వారం రోజులు, మన అసెంబ్లీ కనుక ఎక్కువ రోజులు ఉన్నాం, లేకపోతే 2 రోజులు, ఒక రోజు, ఒక పొద్దున వెళ్తే రాత్రికి రావడం అలవాటు నాకు. రాజమండ్రి అన్నంత కంఫర్ట్ ఇంకెక్కడ ఉండదు. ఇప్పుడు అది చాలా నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవడం అంటే మీ తర్వాతే ఒక రకంగా. ఎందుకంటే బుచ్చి చౌదరి గారు 10 రోజులు ఇక్కడ లేదంటే జనం అల్లాడిపోయే పరిస్థితి మీరు కల్పించారు. ఊర్లోకి రావడంతో పిల్లపిల్లమంటే జనం వచ్చేస్తారు. అదే ఇప్పుడు పనిచేసే వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. బావిలో నీరు ఉంటే కప్పలు చేరినట్టే మా వాళ్ళు జనం అంతా వస్తారు. బుచ్చి నేను మా వాళ్ళని మేనేజ్ చేయండి అంట, మా స్టాఫ్ని అంతా మీరు ఎవరిని కొంతమంది డిస్పోజ్ చేయండి అంటే వాళ్ళు ఎవరు ఇంట్లో. వాసు గారు వచ్చే జనం వచ్చి కూడా ఆ వాసు గారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారికే చెప్పాలి అంటే పని అయ్యిద్దని ఒక నమ్మకం. బుచ్చి చౌదరి గారికి చెప్తే వింటాడు, వినిపించుకుంటాడు, చెవికి ఎక్కించుకుంటాడు, పని అయ్యిద్దని. నేను నిన్న ధవళేశ్వరం వెళ్ళా, ఆ కొత్త పేటలో అంతకుముందు రోడ్డు పోయించాను. వెళితే బిల్లబిల్లమంటే ఆడాలి. అప్పుడు నేను ఎవరికి చెప్పకుండా, మా లీడర్లు కూడా లేరు, బిల్లబిల్లమంటే అందరూ పోగైపోయారు. పోగా ఏమన్నారు, అయ్యా మీరు వచ్చారు, మీరు వస్తే మా పని అయ్యిద్ది. సార్ ఇప్పుడు అంటే మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థులు గెస్ట్ ఆర్టిస్టు, టూరిస్టు అలా కూడా విమర్శించేవారు. అలాంటిది అయినా కానీ మీరు ఎప్పుడు కూడా ఆ ప్రజల్లో వాళ్ళు ఎంత ప్రచారం చేసినా కానీ ఇక్కడ జనాదరణ కోల్పోలేదు. ఏంటి సీక్రెట్? అన్ని వర్గాలు అందరూ లైక్ చేస్తారు. బ్రాహ్మణులు లైక్ చేస్తారు, వయసులు లైక్ చేస్తారు, ఎస్సీలు, మాలలు, మాదిలు అందరూ లైక్ చేస్తారు. పార్టీని ద్వేషించేవాడు కూడా నన్ను వ్యక్తిగతంగా లైక్ చేస్తాడు. దట్ ఈజ్ మై ఎస్సే. అన్ని సామాజిక వర్గాల వాళ్ళతోటి కలివిడిగా ఉంటాం, వాళ్ళలో అర్థం చేసుకుంటాం, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటాం, కనీసం చేయటానికి ప్రయత్నం చేస్తాం. అవుతుందా లేదనేది కాదు. ఇప్పుడు హౌసింగ్ 200 రూపాయలకి గజం చొప్పున రిజిస్ట్రేషన్ చేయించాను. ఎవరు చేయించగలిగాడు? మున్సిపల్ కాలనీ 1200 రూపాయలకి, 2000 రూపాయలకి ఇల్లు ఇవాళ ఎన్ని లక్షలు చేస్తుంది? 1 కోటి రూపాయలు చేసే ఇల్లు కూడా 2000 చేయించాను. పిఎంకే చౌల్టీ దగ్గర కానీ, జాంపేటలో కానీ ఎన్ని ఇళ్ళు రెగ్యులరైజ్ చేయించాను ఎండోమెంట్వి. దానికోసం ప్రత్యేక చట్టం తెచ్చి చేయించాను. ఆర్సీఎం చర్చ్ దగ్గర కానీ, జాంపేటలో కానీ ఎన్ని స్థలాలు. ఇవాళ నేషనల్ స్కూల్ దగ్గర కొన్ని వేల కుటుంబాలకి రక్షణ వచ్చింది కదా. ఏం ఆశించాను? నేను కాఫీ తాగాను, నేను ఎవరి దగ్గర కాఫీ కూడా తాగలేదు, వాళ్ళ చేత రూపాయి ఖర్చు పెట్టలేదు. మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా రాజకీయంగా దెబ్బలాట చాలా తీవ్రంగా ఉండేది, చాలా విభేదించేవారు, వేదికలు బహిరంగ చర్చలు, టీవీ డిబేట్లు రకరకాలు కొట్టుకున్నారు. కానీ బయట ఆఫ్ ది స్క్రీన్ చాలా మంచి మిత్రులు. ఎలా కాగలిగారు? ఈ అభిప్రాయాలు వేరు, భిన్న అభిప్రాయాలు వేరు. మా ఆయనకి ఏమైనా నాస్తికతాలు ఉన్నాయా? ఆయన మేధస్సు ఆయన ఉపయోగిస్తాడు. ఆయన ఆలోచన విధానం ఒక రకంగా ఉండదు, నా ఆలోచన విధానం ఉండదు. ఆయన రైట్ అనుకుంది నాకు తప్పుగా కనిపించవచ్చు, నేను నా ఆలోచన ఆయన తప్పుగా. పోలవరం విషయంలో మా ఇద్దరు అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. నేను చెప్తాను, పట్టిసీమ విషయంలో ఒకరోజు పోరాటం చేశాం, ఆయన ఒప్పుకున్నాడు పట్టిసీమ నిజంగా, లేకపోతే ఈ పోలవరం అయ్యేదాకా ఆగితే నీళ్ళు లేకుండా పోయాయి. ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అంటే
అమరావతి మీద కూడా అవగాహన కొంతమంది ఇప్పుడు తెలకపల్లి రవి గారు అంటాడు అమరావతి కాదు భ్రమరావతి అన్నాడు. నువ్వు రావమన్నా రవి, నువ్వు రా, నేనంటే అమ్మానిస్తాడు కదా, నువ్వు రా రవి, అమరావతి చూద్దాం అంటే మొన్న ఎప్పుడో చెప్తున్నాడు బాగానే ఉంది సార్. అంటే ఏదో ఒక రోజు వస్తుంది. అంటే టూ మచ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి నష్టం కలిగిస్తుంది. ఏదో పొడి చేస్తున్నామని ఎక్కువ ఊహించుకుంటారు, జరగకపోతే ఏమనుకుంటారంటే ఓసి అంటారు. కొంత జరిగినా కూడా అందువల్ల తక్కువ చెప్పి ఎక్కువ పని చేద్దాం, తక్కువ చెప్పి ఎక్కువ పని చేద్దాం. సరే, ఏ పార్టీ నాయకుడైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు కేడర్ని అలా ఎన్నికల వరకు వాడుకుంటారు, కరివేపాకుల్లో తీసి పక్కన పడేస్తారు. కానీ మీరు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగానే మీ పార్టీకి లేకపోతే ఇతర పార్టీలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా వైద్యానికి సంబంధించి ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకున్నారు కార్యకర్తలకు సంబంధించి. దీన్ని ఎలా చూడాలో అలా ప్లాన్ చేయగలిగారు. నేను లాస్ట్ టైము ఒక 200 మందికి ఆర్థిక సాయం చేశాను. లాస్ట్ ఇయర్ ఒక 200 మందికి ఆర్థికంగానే సాయం చేశాను. హెల్త్ పరంగా కామ్గా జేబుల్లో పెడతాను. కొంతమంది మీటింగ్లకు పెట్టాను, కొంతమంది విడివిడిగా ఇచ్చుకుని 200 మంది చేశాను. అలాగే ఈ సంవత్సరం కూడా కొంత ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయి తమ్ముడు గారు అబ్బాయి డాక్టర్, ఆయన ఏమన్నాడంటే మనం కొంతమందికి మన పార్టీ క్యాడర్కి రోల్ మోడల్గా చేద్దాం. ఇది స్టేట్ కూడా పార్టీకి ఏదో కార్యకర్తకి ఏదో చేయాలని పార్టీ అనుకుంటుంది కనుక మనం కూడా ఏదో చేయాలంటే చేద్దాం, చేయండి అన్నాం. ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్తో డబ్బులు బోల్డ్ ఖర్చు పెట్టి బ్లడ్ బ్యాంక్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు. దాదాపుగా 80-90 లక్షల పైన ఖర్చు. ఆలోచన అయిందేనండి, చాలా వరకు ఆయనే పెట్టాడు. అది ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది, ఈయనకేం సంబంధం లేదు, వాళ్ళే నడుపుతారు. ఖర్చు ఆయన పెట్టాడు కానీ సర్వీస్ చేస్తున్నాడు, బ్లడ్ అది సేకరించి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. మన కార్యకర్తకి ఏదో ఒకటి మనం హెల్త్ ఇన్సూరెన్స్ లాగా చేద్దాం, మనం హెల్త్ ఇన్సూరెన్స్ లాగా చేద్దామంటే ఇప్పుడు ముందు పరీక్షలు చేద్దాం, ముందుకు రావట్లా. 600 మంది 700 మంది అయ్యారు. ఫ్రీగా చేసిన 3000 మందిని చేద్దామని లెక్కేసాం. 3000 మంది స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకున్నాం, రావట్లా. వచ్చారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ కడతానన్నాం. ఆటో వాళ్ళకి కొంతమందికి ఇన్సూరెన్స్ కడితే ఒక 180-200 మందికి తలకు 1000 రూపాయలు 750 రూపాయలు పడుతుంది. మనం కడుతున్నాం, మేమే కడుతున్నాం. ఆరోగ్య పరీక్షలు కూడా చేసుకుంటే రేపు ఏదన్నా వస్తే సీఎం రిలీఫ్ ఫండ్లో సహాయం చేయొచ్చు, వైద్యం చేయించవచ్చు అనే కాన్సెప్ట్. క్యాడర్కి ఆరోగ్య బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, క్యాడర్ ద్వారా ఏది వచ్చినా చేస్తున్నాం. క్యాడర్ ద్వారా ఏది వచ్చినా సరే తీసుకెళ్ళి చెక్కులు తెచ్చి మళ్ళీ వాళ్ళతోటే ఇప్పిస్తున్నాం. నేనేం జోక్యం చేసుకోవట్లేదు. ఎంత ఇస్తే వచ్చిందో ఆ బిల్లులన్నీ కూడా మళ్ళీ ఏ కార్యకర్త నామినేషన్ చేశాడో వాళ్ళ ద్వారానే ఇప్పిస్తున్నా. ఎక్కడ రూపాయి ఫ్రాడ్ లేదు, రూపాయి ఖర్చు లేదు. మా ఆఫీసే ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి తెచ్చి నేను తీసుకెళ్ళి చెక్కులు తెచ్చి వారం ఇన్ని చెక్కులని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు అంటే బుచ్చయ్య చౌదరి గారు రాజకీయ వారసుడు ఎవరంటే ఏం చెప్తారు సార్? రాజకీయ వారసుడు ఒకటి ఇస్తేది కాదండి, ఎవరి కాళ్ళే కష్టపడాలి. ఇప్పుడు మా అబ్బాయికి నేను ఒకప్పుడు మీ తర్వాత ఎవరు అన్నారు, నా ఆశయాలకు వారసుడు, కానీ నేను రాజకీయ వారసుని ఎవరిని పెట్టడం లేదు. మా అమ్మాయిలు వస్తారా అన్నారు, నేనేం రారు వాళ్ళు, నేనేం పెట్టట్లేదు. ఎవరి కాళ్ళు కష్టపడి వాళ్ళంతా వాళ్ళు బిల్డప్ అవ్వాలని చెప్పాను. దానికి రకరకాల అర్థాలు ఇస్తే నేనేం చేయలేదు. రేపు రకరకాల చాలామందికి తెలియదు ఏంటంటే 29 ఎలక్షన్లో పెను మార్పులు ఉంటాయి. ఓకే, ఎలా ఉంటుందంటే ఒకటి జనాభా సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అవుతుంది. 33% ఎస్సీలకి మహిళలకు రిజర్వ్ అవుతుంది. అంటే 50 సీట్లు పెరిగిన 240లో 74 సీట్ల దాకా మహిళలకు రిజర్వ్ అవుతుంది. ఏ సీట్ రిజర్వ్ అయిద్దో ఏది జనరల్ అయితే తెలియదు. మన దాంట్లో ఎస్సీ కోటా ఉంటుంది. మీకు అర్థమైందా? అవన్నీ ఇప్పుడు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు 8 అయింది, మండ పెడతాడు. 8లో 3 లేడీకి పోతాయి, 2 ఎస్సీలకు పోతాయి, 3 ఓసీలు ఉంటాయి. చాలా కాంప్లికేషన్. దాంట్లో రకరకాల క్యాస్ట్లు సర్దుబాటు కావాలి. నీకు అర్థమైందా? ఇవన్నీ అందుకని ఏ సీట్ ఎవరికి వస్తుందో తెలియకుండా ఎందుకు ఈ అబ్బాయికి ఇవ్వండి, ఈ అబ్బాయి అవుతాడని నేను ఎందుకు చెప్పాలి? అది చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే రకరకాల ఊహల్లో వెళ్ళిపోతున్నారు. ఎవడు ఊహలు ఆడిందని నాకైతే స్పష్టమైన అవగాహన ఉంది ఎలక్షనీరింగ్ మీద. ఇది పరిస్థితి. మా అబ్బాయి కూడా చెప్పావు, రే జరిగేది ఇది, నువ్వు ఊరికే మీరు అది ఇది అనుకొని ఊహల్లోకి వెళ్తే భవిష్యత్ నాయకుడు రఘురామకిరణ్ గోరెంట్ల వారసుడు అని చెప్పి 44 ఏళ్ళు చేసి నాకే చుక్కలు చూపించాలని చూశారు కదా ఎలక్షన్ సీట్లప్పుడు. ఏమండి, పార్టీ ఫౌండర్ మెంబర్ని నాకే చుక్కలు చూపించాలని చూసినప్పుడు వీళ్ళేదో అనుకుంటారు. కానీ
సో సో అంటే వేరేగా మాట్లాడితే కష్టం వేస్తుంది కొంతమంది. మా అబ్బాయి కూడా అనుకోవచ్చు, పెద్దనాన్న ఏంటి నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అనుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయాలు అలా ఉన్నాయండి. సో అంటే మీరు రాజకీయ వారసుగా అవన్నీ ప్రకటించే ఉద్దేశం లేదు. చంద్రబాబు గారికి ఇష్టమైతే, లోకేష్ గారికి ఇష్టమైతే వాళ్ళు నిర్ణయించాలి, నేను కాదు కదా. ఎవరో ఒకరు వస్తారని నాకు చాలామంది ఏంటంటే ఇన్నేళ్ళు చేశాను కనుక క్యాడర్ ఏమంటాను మన తరఫున ఎవరైనా ఉంటే బాగుండని ఆశిస్తారు. ఆశిస్తారు వాళ్ళు కూడా సీట్లు కావాలని ఆశించే బ్యాచ్ కూడా ఉంటారు, మర్చిపోబాక. అంటే మీరు కూడా ఒకసారి ఒక సందర్భంలో గణకృష్ణ గారు పుట్టినరోజు అని చెప్పారు, మర్రి చెట్టు కింద వృక్షాలు ఏమో మొలిచే పరిస్థితి లేదు, నాతో ప్రయాణించి ఇలా ఇది అబ్దన్నట్టు గారు కృష్ణ అని చెప్పి, దీన్ని ఎలా చూడాలి? నాతోటి ప్రయాణిస్తూ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నాకు ఎన్ని పోట్లు పొడిచిన వాళ్ళు ఉన్నారు, 3-4 ఎలక్షన్లో ఎన్ని పోట్లు పొడిచిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చరిత్ర మర్చిపోదు బాబు. నాకు జరగాల్సిన అవమానాలు ఉన్నాయి, జరిగిన అవమానాలు ఉన్నాయి, వెన్నుపోట్లు చూశాను. నేను మంత్రి అయినప్పుడు బహుశా ఈ జిల్లాలో ఎవరికి జరిగినంత గౌరవం నాకు జరిగింది. స్టేట్ మొత్తానికి ఆల్ టైం రికార్డ్ ఇవ్వండి, అన్ని సన్మానాలు జరిగేవి. సన్మానం వద్దు బాబు అని బతిలాడేవాడిని. ఎక్కడ విజయనగరం వెళ్తే విజయనగరం, గుంటూరు వెళ్తే గుంటూరు, వైజాగ్ వెళ్తే 3 రోజులు 4 రోజులు ప్రోగ్రాంలు మాకు జనం అంతా కూర్చొని ఒక రామారావు గారి అభిమానిగా ఒక స్థానానికి వచ్చాన్న గౌరవంతో జనం అలా గౌరవించారు. జిల్లాలో కూడా అంత గౌరవం ఈ స్థానికంగా పుట్టినప్పుడు మేజర్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా లేని గౌరవం నాకు ఇచ్చారు. నేను మర్చిపోను. దానికనే వాల్యూస్ కోసం పోరాడతాను. వాల్యూగా ఉండాలి, వాల్యూ పోగొట్టుకోకూడదు, బతికినా చచ్చినా 100 ఏళ్ళు అనే లైన్లో ఉండాలి అనే ఆలోచనతో చేసాం సార్. అంటే ఇప్పుడు ఇన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ మొన్న అసెంబ్లీలో పోటీలు, క్రీడా పోటీలు, సంస్కృతి పోటీలు కానీ అంతకుముందు జరిగిన పోటీల్లో కానీ మీరే టాప్ 3లో టాప్ 10లో ఉంటున్నారు. ఇటు క్రికెట్లో కానీ లేదా పరుగు పందెంలో కానీ. 2029లో మీరే మా ఎమ్మెల్యే కావాలని చెప్పి ఇందాకే మన వాసుదేవ్ గారు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, మా ఎమ్మెల్యే ఆయనే, ఎందుకంటే ఆయన స్టిల్ ఫిట్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. మాకెందుకు అంటున్నారు? రాత్రి నిన్న ఏదో ఒక పెళ్ళికి వచ్చారు గుడివాడ వాళ్ళు పెళ్ళికి వచ్చేసి అక్కడి నుంచి కడియం మండలానికి వెళ్ళారంట. కడియం మండలంలో వెళ్తే ఏదో నర్సరీస్ అయినా చూసుకొని ఏంటి పరిస్థితి, ఏ నియోజకవర్గం ఏది అంటే మాది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, ఎవరు మీ ఎమ్మెల్యే గారు అంటే మా దేవుడు అండి, మా బుచ్చి చౌదరి గారు మా దేవుడు అండి, కాపులు చెప్పింది. వేరే పోనీ మా బాస్ గారు చెప్పారంటే ఒకటి అనుకోవచ్చు. దేవుడు అండి ఆయన ఉండనంటున్నాడు కానీ ఆయనే ఉండమని మేము అంటున్నామండి అని చెప్పాడండి. నేను చెప్పలా. నాతో నిన్న మళ్ళీ ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళడానికి వచ్చి ఇలా అని చెప్పి మాకు చాలా సంతోషం వేసిందండి. మా దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు మనుషులు దొరకట్లేదు, అప్పుడే చెడ్డ తెచ్చుకుంటున్నారు కొంతమంది, మీరు ఇన్నేళ్ల రహస్యం ఏంటని అడిగిపోయారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, అడగటంలో తప్పు లేదు, మన ఓపిక ఉండాలి. ఇప్పుడు 80, ఇంకా 3 ఏళ్ళు 83, 29లో నేను ఇందాక చెప్పాక ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలియదు. నా ఆరోగ్యం పర్మిట్ చేయాలి. మీ జీన్స్ ప్రకారం మీ నాన్నగారు 106 ఏళ్ళు అంతా దాకా ఆరోగ్యంగానే ఉన్నా. ఇప్పుడు దాకా ఆరోగ్యం ఉన్నానంటే అన్ని బాగున్నాయని కాదు, బీపీలు షుగర్లు అవన్నీ మామూలే. కాబట్టి ఆయన అధిగమించి వెళ్తున్నాను. ఓకే. మా బాస్ గారేమో ఏ అలవాట్లు లేకుండా మితాహారంతో ఆయన లాగుతున్నాడు, నేనేమో మానసిక స్ట్రెంత్తో లాగుతున్నా. ఏది ఉన్నా 10 ఉందా లేదా అసలు ఐ డోంట్ కేర్. గుమ్మం దాడితే వంకే తెలిసినట్టే. బయట సమస్యలన్నీ అలా వదిలేస్తారు, బయటకు వస్తే అంత సీరియస్గా ఎఫెక్ట్గా పనిచేస్తారు. అదే మీ ఆరోగ్య రహస్యం. పోయిందన్న బాధ లేదు, సంపాదించాలని లేదు, మైండ్ ఫ్రెష్. అదే మీ పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా అలవాటు చేసుకున్నారు సార్? అండి చాలా సంక్షోభాలు చూశారు, కష్టాలు చూశారు, నష్టాలు చూశారు. నాకు ఒక అలవాటు ఉంది, చేతిలో డబ్బులు ఉండవు కానీ ఏంట్రా రేపు ఎలాగా అనుకున్న రోజులు డబ్బులు ఉంటాయి, కానీ డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఉండవు. నాకెందుకు నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అంతే. మా నాన్న ధారాళంగా ఖర్చు పెట్టిన రోజుల్లో కూడా డబ్బులు ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి ఖర్చు అలవాటు, నాకు బాగా అలవాటు. హై స్కూల్ రోజుల్లోనే బోల్డ్ ఖర్చు పెట్టేవాడిని, కాలేజీ రోజుల్లో బోల్డ్ ఖర్చు పెట్టేవాడిని. అందుకని సర్కిల్ ఉండేది, సర్కిల్ పెద్దది. ఆ సర్కిల్ వ్యాపారం వచ్చినప్పుడు కూడా ఉండేది. మా మామగారు కమ్యూనిస్ట్ రోజుల్లో ఆయన ఖర్చు పెడుతూ ఉండేవాడు, అదే అలవాటు నాకు వచ్చి ఖర్చు పెట్టేవాడిని. సార్ మీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి రాజమండ్రిలో చక్రం తిప్పేసేంత స్థాయికి వెళ్ళిపోయారు. ఆ రాజమండ్రి అంటే బుచ్చి చౌదరి గారు అంటే రాజమండ్రి అనే పరిస్థితి ఎట్లా సాధ్యం? అసలు చదువుకోవడానికి వచ్చి ఇది కాస్మోపాలిటన్ లాంటిది. ఇక్కడ ఈ ఊర్లో
స్థానికంగా ఉన్న చాలా ఇప్పుడు వయసులో ఉన్నారు, చాలామంది ప్రకాశం అటు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులుగా, చాలామంది ప్రముఖులు బీసీలు అన్నారు, తూర్పు కాపులు, కొప్పుల వెలమలు వీళ్ళంతా తూర్పు నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. ప్రభాకర్ చౌదరి గారు కపిలేశ్వరపురం నుంచి ఇటు వచ్చారు, ఏసీవారెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చారు, ప్రకాశం నుంచి, నేను గుంటూరు నుంచి వచ్చాను, ఏబీ నాగేశ్వరరావు గారు బందర్ నుంచి వచ్చారు, కొబ్బిలింగరాజు గారు బందర్ నుంచి వచ్చారు. అర్థమైందా? అలా చాలామంది ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళంతా వెళ్ళిపోయారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒంగోలు నుంచి వచ్చారు. మీకు అర్థమైందా? అందువల్ల ఇది అందరిది. వీరభద్రరావు గారే స్థానికం, పొంతుల వీరభద్రరావు గారే. ఇక్కడున్న కాపులు బయటకు వెళ్ళిపోయారు, ఇక్కడున్న బ్రాహ్మణులు బయటకు వెళ్ళిపోయారు, ఆస్తులన్నీ అయిపోయినాయి చాలామందిది. కొత్త కొత్త వాళ్ళంతా వచ్చారు. ఈ జనాభాలో ఆల్మోస్ట్ మైగ్రేట్ జనమే రాజమండ్రిలో. వాళ్ళందరూ మీకు సహకరించడం ఇక్కడ లోకల్ ఫీలింగ్ అది వాళ్ళ మనిషిగా ఉన్నాను కనుక ఓకే, ఏం ఆశించను. ఎవరిని వస్తే పని చేస్తాను, ఫోన్ చేస్తాను, ప్రయత్నం చేస్తాను చేయటానికి. హ్యాపీ. వాళ్ళ దగ్గర ఏం ఆశించను, కాఫీ కూడా తాగను. వీలైతే అక్షంతలు వేయడానికి వెళ్తాను, అక్షంతలు వేసి వస్తాను. రాజకీయాలు అంటే రౌడీలు, గోండాలు అందరూ వీళ్ళంతా కలిసి ప్రయాణించే పరిస్థితి. మీరు ఏ రోజు ఆ విధమైన టెండెన్సీలో నేను చూసినప్పుడు ఎవరు కనపడలేదు, ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి పాలన నిడిపించండి అని ఎందుకు చెప్పలేదు? ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళను. ఎట్లా సాధ్యం అండి? మళ్ళీ క్యాడర్ కావాలి కదా. నేను ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళను, పోలీస్ స్టేషన్కి వెళ్ళను. అసలు ఆ స్టేషన్లో ఎవరున్నారో నాకు తెలియదు. ఒక సిఐ లెవెల్లోనే తెలుస్తారు, డిఎస్పీలు కూడా ఎవరో తెలియదు. ఆ సిఐలకి ఏదైనా ఉంటే బాబు జాతర సెటిల్ చేయండి, వీళ్ళు గొడవలు ఏదైనా ఉంటే అని చెప్తాను. ఎక్సైజ్ స్టేషన్కి అసలు ఫోన్ చేయను, సారా వాళ్ళ దగ్గర రానియను, రౌడీల దగ్గర రానియను. ఏ రోజు రౌడీజం అసలు మీరు ఎంకరేజ్ ఆపేస్తాను. నేను వచ్చిన దగ్గర సారా ఉండదు, గంజాయి రానియను, రౌడీలు రానియను. కంట్రోల్ ఎలా సాధ్యం సార్? అంటే రాజకీయాలు అవి మిలిటరీ ఉన్నాయి కదా. కంట్రోల్ నా దగ్గరికి ఎవడన్నా వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఫైనల్గా మీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు కానీ పార్టీ క్యాడర్కి కానీ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలో ఉన్న మీ మిత్రులకు కానీ చెప్పదలుచుకునేది? ఉన్న దాంట్లో నలుగురు సాయం చేద్దాం. ఇప్పుడు మా వాళ్ళు రేపు కొంతమందికి వస్త్రదానం చేద్దాం అన్నారు, చేద్దామని పెట్టాము. మనం ఒక 3,000 మందికి సాయం చేస్తున్నాం. యువకులకి కొన్ని క్రికెట్ కిట్లు ఇచ్చేద్దాము. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇయటం వేరు, ఎలక్షన్ ఓట్ల కోసం ఇయటం వేరు. ఇప్పుడు కిట్లు ఇచ్చి ఆ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయటం. అట్లాగే వైద్య ఇన్సూరెన్స్ పెట్టేసి వాళ్ళ తరఫున డబ్బు మనమే కట్టేసి, అలాగే క్యాడర్ కొంతమందికి నేను వ్యక్తిగతంగా సాయం చేయటం. ఎందుకంటే పార్టీ నుంచి ఏదో జరిగిద్దని నేను అనుకోను. మన దాంట్లో ఉన్న దాంట్లో సైలెంట్గా, ఎందుకంటే పబ్లిసిటీ చేసే కొద్దీ అందరూ ఉన్నవాడు కూడా వచ్చి నాకు కావాలి అంటున్నారని నేను మాట్లాడలేదు వాసు. నేను కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయకుండా కామ్గా అటు జేబులో చేయి పెట్టేస్తే కవర్ ఇచ్చేస్తే వాటి పని అటు చేస్తాను. ఇప్పుడు మన మీడియాని పిలిచాను, గౌరవించి పండగకి అందరిని పిలిచి పండగకి సంతోషంగా ఉంటారని ఏదో నాకు తునమో పనమో సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న వాళ్ళు ఉంటారు అంటే నా కాన్సెప్ట్, దాని పబ్లిసిటీ ఇచ్చాను ఏం లేదు, కామ్గా నా పని నేను చేసుకెళ్ళిపోతాను. నాకు ఉన్న దాంట్లో నా చేతికి ఏదైనా ఒక రూపాయి వేస్తే రూపాయలు 30 ఖర్చు పెట్టేస్తాను. ఆ పావులే నాకు ఖర్చుకుంటుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇన్ని సంవత్సరాలుగా నన్ను గౌరవించి నాకు ఈ ఉన్నత స్థానాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు గౌరవం తెచ్చిన రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాన్ని ప్రజానికానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఒక నాయకుడిగా గుర్తించి గౌరవించిన జిల్లా ప్రజలకు కానీ అనేక సామాజిక వర్గాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అవకాశం ఉన్నంత వరకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజావేదికైన అసెంబ్లీని వేదికగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం, గ్రూపు రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా పనిచేయటం లక్ష్యంగా పనిచేస్తాను. మీ సహకారం, మీ దేవుళ్ళు ఉంచండి. భగవంతుడు ఎన్ని రోజులు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించి అన్ని రోజులు కష్టపడి పనిచేస్తానని సవినయంగా మనవి చేస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బుచ్చి చౌదరి అందరి వాడు మీ వాడిని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడికి వచ్చిన 2 డబుల్ ఫ్రెండ్ 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గోరంట్ల బుచ్చి చౌదరి గారి సొంతం. ఆయన ఆవిష్కరించిన అనేక అంశాలన్నీ కూడా నేటి రాజకీయ నేతలకు కానీ పార్టీ కేడర్కి కానీ ప్రజలకు కానీ అనేక మార్గనిర్దేశకత్వం చెప్పడంలో సందేహం లేదు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తుంది. రాజమండ్రి రూరల్ని కూడా అభివృద్ధికి ఐకాన్ ఎవరంటే ఆయననే చెప్తారు.
ఆయన ఆదర్శంగా తీసుకుని అంతా కూడా ముందుకు వెళ్ళాలి. రాజకీయాల్లో ప్రమాణాలు దిగజారిపోతున్న నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి గారి జీవితం అన్నది ప్రమాణంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఇది ఈస్ట్ న్యూస్ కోసం శంకర రాంబాబుతో రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.